గ్రాండ్ వెల్కమ్ టు యువర్ ఫ్రెండ్స్. నా పేరు రాబర్ట్ రవిచంద్ర అండి. నేను కాకినాడ నుంచి మీతో మాట్లాడుతున్నాను. ప్రజెంట్ నేను చైర్మన్ స్టార్ అనే పొజిషన్ లో ఉన్నాను. లెజెండ్ టీమ్ లో ప్రతిరోజు 6 o'clock కి జరిగే జూమ్ సెషన్ కి వస్తున్న మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు అమలాపురం నుంచి ఒక అద్భుతమైన పొజిషన్ అండి, అంబాసిడర్ స్టార్ అనే పొజిషన్ లో ఉంటూ ఒక మెగా ఆయుర్వేదిక్ కేంద్రాన్ని రన్ చేస్తూ, ఒక మెగా ఆయుర్వేదిక్ కేంద్రం మ్యాక్ ఓనర్ గా ఉంటూ ఒక అద్భుతమైన టీమ్ ని లీడ్ చేస్తూ ఎవ్రీ మంత్ ఒక 1,00,000 అండి ఎబో, 1 lakh నుంచి 2 lakh అండి ఎబో దగ్గర దగ్గరగా రీచ్ అవుతున్న, సంపాదిస్తున్న వ్యక్తి. అలాగే ఎంతో మందికి ఆరోగ్యాన్ని తన బాధ్యతగా పరిచయం చేసిన ఒక విజ్ఞాన గణని ఈ రోజు మీకు నేను పరిచయం చేస్తున్నాను. సో మీరు అందరూ రెడీగా ఉంటే కనుక ఫ్రెండ్స్ ఒక్కసారి చాట్ బాక్స్ లో వెల్కమ్ అని మీరు పెట్టినట్లయితే కనుక మనం ఆ రెస్పెక్టెడ్ పర్సన్ ని ఆహ్వానించుకుందాం. ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు, ఎప్పుడు సిద్ధపడుతూనే ఉంటారు. సో అలాంటి వ్యక్తిని ఈరోజు మనం ఇన్వైట్ చేసుకుందాం. అలాంటి లీడర్ మాట్లాడే మాటల్ని, గైడెన్స్ ని మనం తీసుకుందాం. సో ప్లీజ్ వెల్కమ్ సార్, రెస్పెక్టెడ్ డాక్టర్ బల్లా విశ్వనాథ్ గారు, అంబాసిడర్ స్టార్ ఫ్రమ్ అమలాపురం. ద విర్చువల్ డయాస్ ఈజ్ యువర్స్. ఏంటి సార్ ఆల్ ఆఫ్ యూ గురించి రీసౌండ్ వస్తుంది సార్. ఈరోజు నన్ను వాయిస్ వినిపిస్తుందండి. రీసౌండ్ వస్తున్నట్టుంది. రీసౌండ్ వస్తుంది. ఏంటి చేయండి వాయిస్ వినిపిస్తుందండి. వినిపిస్తుంది గురూజీ, కానీ ఎందుకో లిటిల్ బిట్ బ్లర్ వస్తున్నట్టు అనిపిస్తుంది. బ్లర్, బ్లర్ అంటే రెండు డివైజులు ఉన్నాయేమో, మేబీ ఒకటేనా? లేవండి ఒకటే ఉంది. రెండు లాగిన్ అవ్వలేదండి ఒకటే. ఓకే ఓకే, అంటే బ్లర్ సౌండ్ వస్తుంది. ఓకే, ప్లీజ్ కంటిన్యూ సార్, ప్లీజ్ ప్లీజ్. ఓకే అండి ఓకే. ఎక్కువగా వస్తే చెప్పండి. గుడ్ ఐఎమ్సీ అండ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఐఎమ్సీ. ఈరోజు చాలా మంచిగా నన్ను ఆహ్వానించినటువంటి ఆ, మన బ్రదర్ రాబర్ట్ సార్కి అలాగే ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అలాగే ఈరోజు ఈ సెషన్కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. యాక్చువల్గా అయితే నా పేరు విశ్వనాథ్ అండి. నేను అమలాపురం నుంచి మాట్లాడుతున్నాను. ఆల్రెడీ పరిచయం చేశారు. నేను యాక్చువల్గా ఇందులో మన సిస్టంలోకి రాకముందు అయితే ఫైనాన్షియల్గా అయితే చాలా ఇబ్బంది పడేవాడిని. చాలా అండి, అంటే 30 years ఒకే ఇండస్ట్రీలో మార్కెటింగ్లోనే ఉన్నాను. కానీ నాకు లైఫ్ ఇవ్వలేదండి ఆ కంపెనీ. లైఫ్ ఇవ్వకుండా బయటకు వెళ్ళిపోయింది. అలాంటి పరిస్థితుల్లో నాకు ఐఎంసీ అనేది ప్లాట్ఫామ్ పరిచయం చేసింది. ఐఎంసీ పరిచయం చేసిన మా అప్లైన నన్ను ఇంట్రడ్యూస్ చేసింది మా ఫ్రెండ్ అండి, మన గ్రేట్ క్రౌన్ అంబాసిడర్ సార్ మెహబూబ్ ఖాన్ గారు. ఆయన 15 years నుంచి నాకు ఫ్రెండ్. అలా ఏంటంటే యాక్చువల్గా అయితే ఆయన ఒకప్పుడు నేను కూడా ఒక నెట్వర్క్ చేయటం వల్ల ఆ నెట్వర్క్ లో రాధా మాధవ్ కార్పొరేషన్ లిమిటెడ్ అండి, ఆర్ఎంసీఎల్, దాంట్లో ఆయన నాకు మెంబర్ గా రావడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలానికి అది ఆ కంపెనీ కూడా తీసేయడం తోటి నేను ఈ నెట్వర్క్ విధానానికి స్వస్తి చెప్పేశాను. అసలు అది చేయకూడదని నిర్ణయించుకున్నాను. అలాంటి టైంలో మహబూబ్ ఖాన్ గారు నాతోటి చాలా సార్లు తిరిగారు నా కూడా. అంటే 8 months వరకు తిరగడం జరిగింది అలాగా. ఆయన నేను యాక్సెప్ట్ చేయలేదండి. ఎందుకంటే చాలా కంపెనీలు ఇలా వస్తున్నాయి పోతున్నాయి, ఏదో చెబుతూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి అని చెప్పేసి ఆ, అన్ని నా కంపెనీ నిలబడకపోతే మనం ఏమి చేసిందంతా వృధా అవుతుందని ఒక నిర్ణయానికి వచ్చి నేను వేరే మార్కెటింగ్ చేసుకుని రియల్ ఎస్టేట్ చేసుకునేవాడిని అండి. అలాంటి టైంలో ఎంఎస్ఆర్ గారు అమలాపురం రావడం జరిగింది. ఆ ఫస్ట్ మీటింగ్ వచ్చిన స్లైడ్ కూడా మీకు చూపిస్తాను. అదే నా యొక్క మలుపురాయి అండి. ఎంఎస్ఆర్ గారు అమలాపురం వచ్చారు. వచ్చి ఆ మీటింగ్ ఫస్ట్ అమలాపురంలో ఫస్ట్ మీటింగ్ కూడా అదే. ఆ మీటింగ్ లో నేను సార్ చెప్పిన విషయాలు విన్న తర్వాత నా మైండ్ లో ఓపెన్ అయ్యింది. మైండ్ ఓపెన్ అవుతుందో ఆటోమేటిక్ గా చాలా చక్కగా ఉందని చెప్పేసి ఆ రోజునే ఎంఎస్ఆర్ గారితో ఒక 3 hours కూర్చున్నానండి నేను ఒక్కడే. ఒక 3 hours అంటే మొత్తం
ఏ టు జెడ్ మొత్తం తెలుసుకున్న తర్వాత అప్పుడు ఫుల్గా ఇన్వాల్వ్ అయ్యాను ఇందులో. ఇన్వాల్వ్ అయ్యి ఒక స్టార్టింగ్ లోనే నాకు యాక్చువల్గా అయితే డయాబెటిక్ పేషెంట్ అండి నేను. అయితే ఏంటంటే 2013లో నాకు డయాబెటిక్ రావడం జరిగింది. అయితే సార్ చెప్పారు డయాబెటిక్ నాకు తగ్గిందని చెప్పడంతో నేను కూడా ఆ మెడిసిన్ వాడటం మొదలు పెట్టాను. మన ఐఎంసీలో సప్లిమెంట్ ఫుడ్స్ యాక్చువల్ గా, కానీ మెడిసిన్ కంటే ఎక్కువ అండి. మెడిసిన్ కాదని అంటారు కానీ మెడిసిన్ కంటే ఎక్కువ అండి. కానీ మెడిసిన్ లాగా సైడ్ ఎఫెక్ట్స్ రావు. మెడిసిన్ లా సైడ్ ఎఫెక్ట్స్ రావు, కానీ అంతకంటే ఎక్కువ ఫలితాలను ఇస్తుందండి. అలాంటి ఫలితాన్ని పొంది నేను అమలాపురంలో ఫస్ట్ కొండగా నేను ఒక స్టోర్ స్టార్ట్ చేయడం జరిగింది, ఒక 90,000 తోటి. అది ఎలా స్టార్ట్ చేసాను ఏంటనేది మీకు నెక్స్ట్ సెషన్ లో చెప్తాను. అలా సాగిన ప్రయాణం నా ఫ్యామిలీకి అంతటికే హెల్త్ ఇచ్చిందండి. నా ఫ్యామిలీ అంతటికి కూడా వెల్త్ ఇచ్చింది. అలాగే సెక్యూరబుల్ గా కూడా నేను ఉన్నాను ఈరోజు. అంటే మన ఐఎన్సీలో మూడు ప్రధాన అంశాలు మనకి దొరుకుతాయి, దాన్ని అందిపుచ్చుకుంటే. అందిపుచ్చుకోవడానికి మనం ఎగబాకాలి తప్ప అవి మాత్రం దాని అంతలో మన దగ్గరికి రావండి. అలా నేను ఆ మన సార్ చెప్పిన, ఎంఎస్ఆర్ గారు చెప్పిన ప్రతి పాయింట్ ని కూడా క్యాచ్ చేస్తూ ఆయన ఫాలో అవుతూ నేను ఈ రోజు ఈ స్థాయికి రావడం జరిగిందండి. ఇది పెద్ద స్థాయి కాదు, ఇది చాలా చిన్న స్థాయి. అంబాసిడర్ స్టార్ అనేది చాలా చిన్న స్థాయి అండి ఐఎంసీ కంపెనీలో. అంటే దీనికంటే పెద్ద పెద్ద క్యాడర్స్ అనేవి ఉన్నాయి. అవి ఇంకా ముందు ముందుకు మనం వెళ్ళొచ్చు. నెమ్మదిగా ప్రయాణం అంటూ కొనసాగిస్తూ ఉంటే గమ్యం ఎప్పటికప్పుడు చేద్దాం. ప్రయాణం అంటూ చేయకుండా ఆగిపోతే మాత్రం అక్కడే ఉండిపోతాం. మనం ఏ పొజిషన్ లో ఉన్నామో ఆ పొజిషన్ లో ఉండిపోతాం. అంచేత ప్రతి ఒక్కరూ కూడా ఆ ప్రయాణాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. అయితే నాకు ఇచ్చిన టాపిక్ అయితే ఈరోజు యాక్చువల్గా మూడు ప్రొడక్ట్స్ గురించి చెప్పమన్నారు. ఫస్ట్ నేను మూడు ప్రొడక్ట్స్ గురించి చెప్తానండి, తర్వాత నా యొక్క కెరీర్ గురించి చెప్తాను క్లియర్గా. ఓకే, థ్యాంక్ యూ అండి. స్లైడ్ కనిపిస్తుందండి? కనిపిస్తుంది సార్, ప్లీజ్ కంటిన్యూ చేయండి. ఓకే సార్. మన హెల్త్ గురించి చూసుకున్నట్లయితే వై ఐఎంసి. ఐఎంసి మనకి ఎందుకు కావాలి, అసలు దీనివల్ల ఏంటి మనకు లాభం అనుకున్నట్లయితే, ఇది న్యాచురల్ థెరపీ అండి. ఎలిమినేట్ ది కాజ్ ఆఫ్ ది డిసీజెస్. అంటే మన డిసీజ్ లో ఉన్నటువంటి కాజెస్ ఏదైతే ఉన్నాయో అన్నిటిని కూడా బయటికి తీస్తుంది. అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. అలాగే రెజ్యునేట్స్ అవర్ సోల్ అండ్ మైండ్. అంటే మన యొక్క శరీరాన్ని, మన బ్రెయిన్ ని కూడా శుద్ధి చేసే ఒక సిస్టమ్ అనమాట అండి ఆయుర్వేదం అంటే. అలాగే హెల్ప్ టు బ్యాలెన్స్ త్రిదోషాస్. అంటే మన బ్యాలెన్స్ అంటే మన బాడీలో మూడు దోషాలు ఉంటాయండి: కఫము, పిత్తము, వాతము. అంటే ఏ మనిషికైనా డిసీజ్ రావాలి అంటే ఏ దోషం ప్రకోపిస్తే ఆ దోషానికి సంబంధించిన జబ్బులు వస్తాయి. దానికి ఎగ్జాంపుల్, తీపి ఎక్కువగా తినే వాళ్ళకి కఫదోషం వస్తుందండి. పులుపు ఎక్కువ తినే వాళ్ళకి పిత్త దోషం ఎక్కువ వస్తుంది, లేదా వాత దోషం ఎక్కువ వస్తుంది. పులుపుకి ఎక్కువ వాత దోషం వస్తుంది. అంటే అట్లాగా ఏదైతే ఎక్కువగా మనం తీసుకుంటున్నామో దానికి సంబంధించిన దోషాలు మనకు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఆయిల్ ఫుడ్స్, తర్వాత కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ తీసుకుంటే పిత్త దోషం కూడా వస్తుంది. పిత్త దోషం అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలా గాల్ బ్లాడర్ లో స్టోన్స్ రావటం, కిడ్నీలో స్టోన్స్ రావటం, ఇవన్నీ కూడా పిత్త దోషాల్లోకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే కాళ్ళు నొప్పులు, మోకాలు నొప్పులు, ఇలాంటివన్నీ కూడా వాత దోషానికి వస్తాయండి. అలాగే ప్రతిదీ కూడా మనం ఎలిమినేట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి ప్రోడక్ట్ కూడా మన ఈ దోషాలని, త్రిదోషాలని సమస్థితికి తీసుకొచ్చే రకంగా మన ప్రొడక్ట్స్ ఉంటాయండి. అందుకే మన ఐఎంసి అనేది అంత సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. మైక్రో న్యూట్రియంట్స్. మైక్రో న్యూట్రియంట్స్ అంటే మనకి విటమిన్స్, మినరల్స్ ని మైక్రో న్యూట్రియంట్స్ అంటారు. ఇవి ఏం చేస్తాయంటే ఫుడ్ టు కన్వర్ట్స్ ప్రివెంట్ డిసీజెస్. అంటే మనం ఫుడ్ నుంచి తీసుకుంటాం. ఇది తీసుకోవడం వల్ల మనకి రెండు ఫలితాలు వస్తాయి. ఒకటి, మన బాడీకి ఎనర్జీ అందుతుందండి. నెక్స్ట్ ఏంటంటే ప్రివెంట్ డిసీజెస్, అంటే మన డిసీజుల్ని తగ్గిస్తుంది.
మనకి ఇందులో ప్రధాన అంశంగా మనం తీసుకుని ఏంటంటే క్యాలరీస్, ఫ్యాట్, ఫైబర్. అయితే ది క్వాలిటీ ఆఫ్ ఫుడ్ హ్యాస్ గాన్ డౌన్. అంటే యాక్చువల్గా ఇప్పుడైతే మనకి మంచి ఫుడ్ అనేది లేదు ప్రజెంట్. అలాగే యూజ్ ఆఫ్ టాక్సిక్ ఎలిమెంట్స్, పెస్టిసైడ్స్, కెమికల్స్ ఎక్కువ వాడుతున్నారు ఫ్రూట్స్ లోను, వెజిటబుల్స్ లోను. అంచేత మన యొక్క ఫుడ్ అనేది చాలా క్వాలిటీ తగ్గిపోయింది. అలాగే పూర్ క్వాలిటీ ఆఫ్ వాటర్. వాటర్ కూడా క్వాలిటీ లేదంటే పిహెచ్ బ్యాలెన్స్ చాలా తక్కువగా ఉన్న వాటర్ మనం ఇప్పుడు తీసుకుంటున్నాం. అంటే పిహెచ్ బ్యాలెన్స్ ఎప్పుడైతే ఎక్కువైందో మన బాడీలో 8% కంటే ఎక్కువ ఉందో అప్పుడు మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం. దాన్ని మనం మెయింటైన్ చేయగలిగితే మనం హెల్తీగా ఉంటాం. బ్రిక్స్ అంటే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ప్రోటీన్ పౌడర్ గురించి చెప్పబోతున్నానండి. బ్రిక్స్. బ్రిక్స్ అంటే మన కణ నిర్మాణానికి ప్రోటీన్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంటే మనం తీసుకునే ప్రోటీన్స్ లో, న్యూట్రియన్స్ లో ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ప్రోటీన్ ఏం చేస్తుంది? కన్స్ట్రక్షన్ బ్లాక్స్ హెల్ప్స్ ఇంక్రీజ్ ఇమ్యూనిటీ. అంటే మనకి ఎక్కడైనా బ్లాక్స్ ఉన్నట్లయితే వాటిని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటుంది ప్రోటీన్ అనేది. అలాగే హెల్ప్ ఇంక్రీజ్ ఇమ్యూనిటీ, ఇమ్యూనిటీ పవర్ని పెంచుతూ ఉంటుంది. అలాగే ఫ్యాట్స్, స్టోరేజ్ ఫ్రమ్ ఎనర్జీ, అబ్జర్వేషన్ ఆఫ్ ఫ్యాట్ సొల్యూబుల్ విటమిన్స్. అంటే స్టోరేజ్ మన బాడీలో ఎనర్జీని స్టోరేజ్ చేస్తుంది ఫస్ట్ ఫ్యాట్ అనేది. అలాగే అబ్జార్ప్షన్ ఆఫ్ ఫ్యాట్ సొల్యూబుల్ విటమిన్స్, విటమిన్స్ ఫ్యాట్ లో సొల్యూబుల్ అయ్యేటువంటి విటమిన్స్ ని మనం భద్రంగా కాపాడుతుంది. అలాగే కార్బోహైడ్రేట్స్, మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. కార్బోహైడ్రేట్స్ మనం తీసుకోవడం వల్ల ఏంటంటే ఎనర్జీ రావడానికి మెయిన్ సోర్స్ అన్నమాట. మనం రైస్ తీసుకున్నా, గోధుమలు తీసుకున్నా, ఇలాంటివన్నీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. అవి తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎనర్జీ లెవెల్స్ బాగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, ప్రోటీన్ వల్ల లాభం ఏంటి? ప్రోటీన్ యాక్చువల్గా ఎవరెవరు ఎంత తీసుకోవాలనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పడం జరిగింది. ప్రోటీన్ ఎవరెవరు ఎంత తీసుకోవాలనేది వరల్డ్ స్క్రీన్ హెల్త్ మూవ్ ఆర్గనైజేషన్. అవ్వట్లేదు. ఏమండి? స్క్రీన్ మూవ్ అవ్వట్లేదండి. అవ్వట్లేదు సార్. అవ్వట్లేదు. వై ఐఎంసి దగ్గర స్టక్ అయిపోయింది. నాకైతే అవుతుందండి యాక్చువల్గా, మరి అయితే అవ్వట్లేదు. ఒకసారి మళ్ళీ మీరు స్క్రీన్ మళ్ళీ స్టార్ట్ చేయండి గురించి. వై ఐఎంసి దగ్గర స్టక్ అయింది. మారిందండి ఇప్పుడు? అప్పుడు మారింది సార్. ఓకే. ఓకే, ఫుల్ స్క్రీన్ కూడా అవకాశం ఉంటే చేయండి గురుజీ. అది ఫుల్ స్క్రీన్ అయితే మారట్లేదండి అది. అచ్చా, ఓకే సార్. ఓకే. అయితే ఓకే ఎట్లా ప్లీజ్ చెప్పండి? సార్. ఓకే అండి. ప్లీజ్ సార్ అండి. మైక్రో న్యూట్రియన్స్ అనేవి మనం తీసుకుంటూ ఉంటాం ఆహారం ద్వారా. అంటే విటమిన్స్, మినరల్స్ ఎక్కువ తీసుకుంటాం. వీటిని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కన్వర్ట్ ఫుడ్ టు ఎనర్జీ, ప్రివెంట్ డిసీజెస్. అంటే ఫుడ్ నుంచి ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఏంటంటే ప్రివెంట్ డిసీజ్, డిసీజ్ నుంచి బయటపడతాం అనమాట. నెక్స్ట్, ది క్వాలిటీ ఆఫ్ న్యూట్రియంట్స్ అవర్ డైట్ టుడే. అంటే మనకి ఈ ఫుడ్ ద్వారా మనకు వచ్చే ఏంటంటే క్యాలరీస్, ఫ్యాట్, ఫైబర్, ఈ మూడు మనకు వస్తూ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మనకి ఇప్పుడున్న పొజిషన్లో అయితే అటువంటి ఫుడ్, సరైన ఫుడ్ దొరకట్లేదు. కారణం ది క్వాలిటీ ఆఫ్ ఫుడ్ హ్యాస్ గాన్ డౌన్. అంటే ఫుడ్ అనేది క్వాలిటీ తగ్గిపోయింది. నెక్స్ట్, యూజ్ ఆఫ్ టాక్సిక్ ఎలిమెంట్స్, అంటే పెస్టిసైడ్స్, కెమికల్స్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నాం. అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్ మీద అన్నిటి మీద కూడా కెమికల్స్ ఎక్కువగా అప్లై చేయడం జరుగుతుంది. అందు గురించి పూర్ క్వాలిటీ ఆఫ్ వాటర్, పూర్ క్వాలిటీ ఆఫ్ వాటర్ కూడా మనం తీసుకుంటాం. అంటే ఈ పెస్టిసైడ్స్ అన్ని కూడా వాటర్ లో మెల్ట్ అవుతుంది కాబట్టి భూగర్భంలో ఆటోమేటిక్ గా వాటర్ కూడా చేంజ్ అయిపోయింది. అంటే నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే ప్రోటీన్ గురించి. ప్రోటీన్ ఆవశ్యకత ఏమిటి? ప్రోటీన్ ఆవశ్యకత ఏంటంటే చాలా మంది మన ప్రోటీన్ గురించి పెద్దగా ఆ కేర్ తీసుకోవండి యాక్చువల్గా. అంటే మనకి యాక్చువల్గా అయితే మనం తీసుకునే ఫుడ్ లో 40% ప్రోటీన్ ఉండాలని చాలా మంది చెప్పడం జరుగుతుంది. అంటే యాక్చువల్గా మనకి డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పిందంటే ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి 1 కేజీ బరువు ఉంటే కేజీకి 1 గ్రామ్ తీసుకోవాలి. అంటే సపోజ్ 60 కేజెస్ ఉన్న వ్యక్తి 60 గ్రామ్స్ తీసుకోవాలి ప్రతిరోజు. అది మీరు కూరగాయల నుంచా, లేకపోతే ఆకుకూరల నుంచా, లేకపోతే ప్రైవేట్ గా
ఎలా తీసుకున్నా పర్లేదు. మన ప్రోటీన్ అయితే బి ప్రోటీన్ ఉంటుందండి. బి ప్రోటీన్ అదండి. ఇది చాలా న్యాచురల్ అనమాట అండి. అంచేత అద్భుతమైన ప్రొడక్ట్ అనమాట. కానీ బయట ప్రోటీన్ల కంటే మన ప్రోటీన్ కాస్ట్ కూడా తక్కువ అండి. నేను మన అపోలోకి వెళ్ళడం జరిగింది. వాళ్ళకి మనకి ఒక కేజీకి వచ్చేసరికి వాళ్ళది 2,100 ఆఫర్. ఎంఆర్పి ఆఫర్లో రూ. 1,800 అవుతుంది. అదే మందే డిపి చూసుకున్నట్లయితే 1,600కి వస్తుంది. కానీ అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ వేరు, మన దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ వేరు. మన ఇంకా హై క్వాలిటీ ప్రొడక్ట్ అనమాట. దీని కంపారిజన్ అలా చెప్పగలిగితే మనకి ప్రోటీన్ బాగా వెళ్తుంది. నెక్స్ట్ 60 కేజెస్ ఉంటే 60 గ్రామ్స్ ప్రతిరోజు ఎవ్రీడే తీసుకోవాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది. అలాగే చిన్నపిల్లలు ప్రోటీన్ ఎంత తీసుకోవాలంటే ఆ, 1 కేజీ బరువు ఉంటే కేజీ 1.5 గ్రామ్ తీసుకోవాలి. అంటే సపోజ్ 30 కేజీలు బరువు ఉన్న వ్యక్తి అయితే 45 గ్రాములు ప్రోటీన్ తీసుకోవాలి చిన్నపిల్లలు. నెక్స్ట్ ప్రెగ్నెంట్ లేడీ అయితే 2 గ్రామ్స్ తీసుకోవాలి. 2 గ్రామ్స్ అంటే 1 కేజీ బరువుకి 2 గ్రాములు. అంటే సపోజ్ ఒక మేడం గారు 60 కేజెస్ బరువు ఉన్నట్లయితే 120 గ్రాములు డైలీ తీసుకోవాలి. అలా తీసుకుంటే మన దైనందిన ప్రక్రియ జీవక్రియ అనేది అద్భుతంగా రాణిస్తుంది అనమాట అండి. అది ఎక్కువ ఎప్పుడైతే లోయెస్ట్ గా తీసుకుంటామో ఆటోమేటిక్ గా మనకి ఏదో ఒక ఇబ్బందులు అనేది రావడం జరుగుతుంది. అంటే ఇది ఏంటంటే కణ నిర్మాణానికి, అంటే బ్రిక్ అంటే కణ స్క్రీన్ నిర్మాణానికి మళ్ళీ హ్యాంగ్ బాగా అయింది సార్. సారీ ఉపయోగపడుతుంది. ఎక్కడ ఏం విశ్వనాథ్ జీ, సార్? స్క్రీన్ మళ్ళీ హ్యాంగ్ అయింది. అంత సిగ్నల్స్ తక్కువ ఉన్నట్టున్నాయి. ఇప్పుడు మైక్రో న్యూట్రియంట్స్ దగ్గర ఆపారా? కాదండి, ఆ మైక్రోన్యూట్రియన్స్ ఇప్పుడు వచ్చిందండి. జస్ట్ ఇప్పుడు ఓకే నేను సార్. కదిపాను. ఓకే. అవును సార్, అవును. ఓకే. అది నేను మీరు ఇప్పుడే మూవ్ మూవ్ చేశాను. చేస్తుంటారు. ఓకే సార్, ఇప్పుడే ఓకే మూవ్ సార్. చేశాను. ఓకే. ఓకే సార్. మైక్రోన్యూట్రియన్స్ అంటే ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ప్రోటీన్స్ మనకి దేనికి ఉపయోగపడుతుంది అంటే కన్స్ట్రక్షన్ బ్లాక్స్. అంటే మనకి ఎక్కడైనా బ్లాక్స్ ఏర్పడినట్లయితే బాడీలో వాటిని ఫిల్ చేస్తూ ఉంటది అనమాట అండి ప్రోటీన్. అలాగే హెల్ప్స్ ఇంక్రీజ్ ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేస్తుంది. మన బాడీలో ఇమ్యూనిటీని, అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఫ్యాట్స్ వచ్చేసరికి ఏంటంటే స్టోరేజ్ ఫ్రమ్ ఆఫ్ ఎనర్జీ, అబ్జార్ప్షన్ ఆఫ్ ఫ్యాట్ సొల్యూబుల్ విటమిన్స్. అంటే ఫ్యాట్ లో కరిగేటువంటి విటమిన్స్ ని అబ్జార్బ్ చేస్తుంది బాడీకి. నెక్స్ట్ ఏంటంటే స్టోరేజ్ ఫ్రమ్ ఆఫ్ ఎనర్జీ, మన బాడీలో ఎనర్జీని స్టోరేజ్ చేస్తుంది. అలాగే కార్బోహైడ్రేట్స్ మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. మన బాడీలో మెయిన్ సోర్స్ ఏంటంటే ఈ కార్బోహైడ్రేట్స్ ద్వారా మనకి మెయిన్ ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ అసలు న్యూట్రిషన్ ద్వారా, అంటే మనం తీసుకునే ప్రోటీన్, మిస్టర్ ప్రోటీన్, అంటే ఆ ప్రోటీన్ మనం తీసుకోవడం వల్ల మనకి ఎటువంటి ఫంక్షన్స్ జరుగుతాయి మన బాడీలో. ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ అవర్ బాడీ. ఇది తెలియకే మనం ఏంటంటే దాన్ని లెక్క చేయం. నాకు తెలియని ముందు మాత్రం కాబట్టి నేను కూడా దీన్ని పెద్దగా ఇంటేక్ చేసేవాడిని కాదు, తీసుకునేవాడిని కాదు. కానీ ఇప్పుడు రెగ్యులర్ గా మాత్రం నేను లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కూడా ప్రోటీన్ పౌడర్ అనేది రెగ్యులర్గా తాగుతాను. మీకు షుగర్ పేషెంట్ ఉంటే ఖచ్చితంగా ప్రోటీన్ పౌడర్ తాగాలంటే తాగితే వాళ్ళ ఇమ్యూనిటీ బాగుంటుంది ఏ రోజుకి ఆ రోజు. ఎందుకంటే వాళ్ళ రక్తం ఏ రోజుకి ఆ రోజు శుద్ధి కాబడదండి. అంటే అంత పెర్ఫెక్ట్ గా బయట వాళ్ళు జరిగినంత ఇదిగా జరగదు. అంచేత వాళ్ళ బ్లడ్ అది ప్యూరిఫికేషన్ అవుతుంది ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల. అలాగే ఎనర్జీ లెవెల్స్ కూడా బాగుంటాయి. హెల్ప్స్ ఇన్ యువర్ బాడీ గ్రోత్. అంటే ప్రోటీన్ యొక్క ప్రధాన అంశం ఏంటంటే బాడీ గ్రోత్ ని పెంచుతుంది. అలాగే హెల్ప్ ఫైట్ డిసీజెస్. అంటే డిసీజ్ మీద పోరాడుతుంది ఇది. డిసీజ్ రాకుండా పోరాడుతుంది. అలాగే ఫార్మింగ్ న్యూ టిష్యూస్. ఎక్కడైనా మన కణాలు టిష్యూస్ మనకి ఇబ్బంది పడితే, అంటే పాడైపోయినట్లయితే వాటిని రిపేర్ చేస్తుంది. అలాగే హెల్ప్స్ ఇన్ హీలింగ్ ఓన్స్. అంటే ఎక్కడైనా చిన్న చిన్న దెబ్బలు తగిలినా వాటిని హీలింగ్ చేస్తుంది. అలాగే మ్యాండేటరీ ఆఫ్ హార్మోన్ ఎంజైమ్స్. మీకు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనుకుంటూ ఉంటాం. ఇది రెగ్యులర్ గా తీసుకున్నట్లయితే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనే రాదు. మీకు క్రానిక్ డిసీజెస్ అనేవి రాకుండా ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఏంటి కంపల్సరీ ఫర్ డిసీజ్ రెసిస్టెంట్ స్కిన్. అంటే మన స్కిన్ నుంచి డిసీజ్ రాకుండా కూడా కాపాడుతూ ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలు ఉంటే ప్రోటీన్ మనం తీసుకోవడం చాలా ఉత్తమం అనమాట. అలాగే ఐఎంసి హెల్త్ అండ్ న్యూట్రిషన్ లో చూసుకున్నట్లయితే హెర్బల్ ప్రోటీవాన్ అండి. ఇప్పుడు ఇది రేట్ మారింది. ఇది ఓల్డ్ రేట్ అండి. ఇది ప్రతిరోజు 2 పూట్ల తీసుకోవచ్చు. ఉదయం, మధ్యాహ్నం 2 పూట్ల కూడా. అంటే ఉదయం 8-9 ఆ టైంలో తీసుకోవచ్చు. ఈవినింగ్ 3 to 4 లేదా 2 to 4 మధ్యలో తీసుకోవచ్చు. అది
మనం పాలల్లో కానీ మీకు జ్యూసుల్లో కానీ ఎలాగైనా తీసుకోవచ్చు అండి, కలుపుకొని తీసుకోవచ్చు. చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది ఇది. ఇది ఏం చేస్తుంది, అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రోటీన్ అన్నమాట. ఇట్ ఇంక్రీజ్ ఎపటైట్, ఫస్ట్ ఆకలిని పుట్టిస్తుందండి. అలాగే డైజెషన్ సిస్టమ్ డెవలప్ చేస్తుంది, స్టామినా పెంచుతుంది. స్టామినా అంటే బలాన్ని పెంచుతుంది. ఇట్ ఆల్సో స్ట్రెంగ్త్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్, స్ట్రెంగ్త్ పెంచుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ కూడా మారుతుంది. అలాగే మేక్స్ టీత్ అండ్ బోన్ స్ట్రాంగ్. ఎందుకంటే ఇందులో కాల్షియం, విటమిన్ డి కూడా ఎక్కువగా ఉంటది కాబట్టి మన యొక్క బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి, ఆ, పళ్ళు కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి. అలాగే ఇంప్రూవ్స్ హెయిర్ అండ్ స్కిన్ హెల్త్. అంటే మన హెయిర్ లాస్ అవుతున్న, హెయిర్ బాగా గ్రోత్ అవ్వాలన్నా, మన స్కిన్ డ్యామేజ్ అవుతున్నా, లేకపోతే స్కిన్ కి డిసీజ్ ఏమైనా ఏర్పడుతున్నా, వాటిని కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. హెయిర్ అండ్ స్కిన్ హెల్త్ కి బాగా ఉపయోగపడుతుంది. ఇట్ హెల్ప్స్ బిల్డ్ న్యూ సెల్స్. అంటే కొత్త సెల్స్ ని క్రియేట్ అవ్వాలంటే ఖచ్చితంగా మన ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. అలాగే టిష్యూస్, బ్లడ్ అండ్ మజిల్స్, ఎన్నటికి చూడండి, అంటే బ్లడ్ కూడా ప్యూరిఫై అవుతుంది, మజిల్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి, టిష్యూస్ బాగుంటాయి, ఎప్పటికప్పుడు రిపేర్ అయిపోతూ ఉంటాయి. ఇట్ హెల్ప్స్ టు ఓవర్కమ్ ఐరన్ డెఫిషియన్సీ, ఎన్హాన్స్ హిమోగ్లోబిన్ లెవెల్. హిమోగ్లోబిన్ లెవెల్ కూడా ఎప్పుడు మనకు పడిపోదండి ఇది రెగ్యులర్ గా తీసుకునేవారు. నేను టెస్ట్ చేయించుకున్నాను, బ్లడ్ టెస్ట్. నా హిమోగ్లోబిన్ లెవెల్ 14% అండి. అంటే మనం చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్లు లెక్క. అట్లా ప్రోటీన్ డైలీ తీసుకుంటే ఇవన్నీ కూడా మనకి ఆరోగ్యానికి కనపడుతుంది. నెక్స్ట్ ఇది, ఓకే, ఇదే స్లైడ్ వచ్చిందండి మళ్ళీ. అలాగే నెక్స్ట్ చిల్డ్రన్ ప్రోటీన్ పౌడర్ కూడా ఉందండి. ఇది కూడా రేట్లు, ఇది ఇప్పుడు కాదు, ఓల్డ్ అండి అది. మన రేట్ మళ్ళీ చేంజ్ అయింది. నెక్స్ట్ ఏంటంటే, అంటే నాకు టైం లేక రాత్రి 12:30 అయిపోయిందండి తయారు చేసుకునేసరికి, కొంచెం లేట్ అయింది. అంచేత స్పీడ్ గా చేసుకోవడం జరిగింది, అవి కరెక్షన్ చేయలేకపోయాను, సారీ. అలాగే హెర్బల్ ప్రోటీన్ అండి. ఇది పిల్లలకు కూడా ఏంటంటే స్ట్రెంగ్త్ పెంచుతుంది, గ్రోత్ పెంచుతుంది, ఇమ్యూనిటీ పెంచుతుంది, ఎపటైట్ పెంచుతుంది. అలాగే హిమోగ్లోబిన్ లెవెల్ ఎలిమినేట్ ఎనీమియా. పిల్లలకి ఎనీమియా ఎందుకు వస్తుందంటే ఈ ప్రోటీన్ పౌడర్ సరిగా ప్రోటీన్ అనేది అందకపోవడం వల్ల. హీలింగ్ అండ్ రిపేరింగ్ ఫార్మింగ్ న్యూ సెల్స్, టిష్యూస్, నరిష్మెంట్ అండ్ ఇంక్రీజ్ స్టామినా. సేమ్ అదే బెనిఫిట్స్ చిల్డ్రన్స్ లో కూడా ఉంటాయి, చిల్డ్రన్ ప్రోటీన్. అలాగే నెక్స్ట్ వచ్చి ట్రూ హెల్త్ టాబ్లెట్ అండి. ట్రూ హెల్త్ అన్నా మనకి సూపర్ హెల్త్ అన్నా ఒకటే అండి. ట్రూ హెల్త్ నుంచి అప్గ్రేడ్ అయ్యింది సూపర్ హెల్త్. మరి ట్రూ హెల్త్ కి సూపర్ హెల్త్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఇందులో కాకుండా అడిషనల్ గా అందులో ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. అందులో ఏంటంటే ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ ఒకటి ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ శ్రీ తులసి ఆయిల్, తులసి ఆయిల్ కూడా అందులో కలపడం జరిగింది. అంటే అది వేసుకుంటే ఇంకా చాలా వాటికి ఉపయోగపడుతుంది. ట్రూ హెల్త్ అనేది కూడా చాలా అద్భుతం అండి. మీరు ఫస్ట్ ట్రూ హెల్త్ వాడి తర్వాత సూపర్ హెల్త్కి వెళ్ళొచ్చు, లేదా డైరెక్ట్ సూపర్ హెల్త్ కూడా వెళ్ళొచ్చు. అంటే దీని నుంచి అప్గ్రేడ్ అయ్యింది అది. అందులో మీకు ఫ్లాక్సీడ్ ఆయిల్ ఉంటుంది, అంటే మనకు కొలెస్ట్రాల్ పెరగనివ్వదు. నెక్స్ట్ శ్రీ తులసి ఉంటుంది, అంటే శ్రీ తులసి యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది చాలా మంచిగా ఉంటుంది. ఇది కూడా వాడచ్చు. కొంతమందికి ఏంటంటే ఇదే బాగా సెట్ అవుతుంది. అయితే ఏంటంటే ట్రూ హెల్త్ టాబ్లెట్ దాని యొక్క ఫలితాలు ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ సెట్ దట్ బ్లాక్ సీడ్ ఆయిల్ తో తయారవుతుందండి. ఈజ్ ఎ రెమెడీ ఫర్ ఆల్ డిసీజ్ ఎక్సెప్ట్ డెత్. అందుకే చాలా అద్భుతమైన ప్రొడక్ట్ అండి. ఎందుకంటే ట్రూ హెల్త్ కానీ సూపర్ హెల్త్ కానీ ఇది మనకు తెలియని కాజెస్ ఉన్న, మనకు తెలియనటువంటి రోగాల మీద కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే మరణం తప్ప అన్ని రోగాల మీద పనిచేస్తుందండి. ఒక్క మరణం తప్ప అన్ని రోగాల మీద పనిచేస్తుంది. ఇందులో ఏమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయంటే, ఒకటి గార్లిక్ ఆయిల్ ఉంటుందండి, రెండు బ్లాక్ సీడ్ ఆయిల్ ఉంటుంది, మూడు జింజర్ ఆయిల్ ఉంటుంది. గార్లిక్ ఆయిల్ అంటే మనకి వెల్లుల్లి ఆయిల్ అంటే ఇది ఏం చేస్తుందంటే మన కొలెస్ట్రాల్ లెవెల్ అనేది తగ్గిస్తుంటుంది. అలాగే మన యొక్క కెమికల్ ని, అంటే మన బాడీలో మనం తీసుకున్న చూడండి, ఇది న్యాచురల్ హీలింగ్ ఏజెంట్ అండి. న్యాచురల్ గా మన బాడీని శుద్ధి చేస్తూ ఉంటాయి. ఇది కంటైన్స్ కెమికల్ కాల్డ్ ఎలిసిన్, ఏ టైప్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ which has positive effects on the heart, and garlic is also responsible for lowering blood pressure and cholesterol level. అంటే ఇక్కడ ఏంటంటే మనకి హార్ట్ యొక్క భద్రత కోరుతుంది. ఫస్ట్ హార్ట్ ని బాగా కాపాడుతుంది. నెక్స్ట్ ఏంటంటే బ్లడ్ ప్రెషర్ కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ కొలెస్ట్రాల్ లెవెల్,
ఎల్డిఎల్ హెచ్డిఎల్ని కూడా ఎప్పుడు బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అంచేత ట్రూ హెల్త్ రెగ్యులర్ గా తీసుకునే వాళ్ళకి హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావన్నమాట. అలాగే బ్లాక్ సీడ్ ఆయిల్ నోన్ యాజ్ ది కింగ్ ఆఫ్ హెర్బ్ అని, మనం హెర్బ్స్ లో రారాజు అనమాట అండి. ఇది నోన్ యాజ్ కింగ్ ఆఫ్ హెర్బ్. ఇట్ ఈస్ వెరీ బెనిఫిషియల్ ఇన్ ఎన్హాన్సింగ్ ఇమ్యూనిటీ. అంటే ఇది ఇచ్చినంత ఇమ్యూనిటీ మరి ఏ వస్తువు ఏ ప్రొడక్ట్ ఈ ప్రపంచంలో లేదు, అంత అద్భుతంగా ఇస్తుంది. అంటే మరణం తప్ప అన్ని రోగాల మీద పనిచేస్తుంది అనమాట బ్లాక్ సీడ్ ఆయిల్ అని. అలాగే జింజర్ ఆయిల్, జింజర్ ఆయిల్ అంటే అల్లం రసం అనమాట అండి. యాంటీ ఇన్ఫ్లామేటరీగా పనిచేస్తుంది. అంటే మన బాడీలో ఎక్కడైనా వాపులు ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని తగ్గిస్తుంది. కఫదోషాన్ని పూర్తిగా తగ్గిస్తుంది అండి. కఫతత్వం ఉన్న వాళ్ళు ఈ ప్రోడక్ట్ తీసుకున్నట్లయితే, అందుకే లంగ్స్ ప్రాబ్లం అది ఉన్న వాళ్ళు ఇది ఆవిరి పెట్టినా సరే తగ్గుతుంది. అలాగే ఇది లోపల తీసుకున్నా చాలా బాగా పనిచేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. ఇట్ రెడ్యూసెస్ స్టొమక్ అండ్ మోషన్ సిక్నెస్. అలాగే ఇట్ ఆల్సో రెడ్యూసెస్ స్ట్రెస్ అండ్ ఇంప్రూవ్స్ సెక్స్ లైఫ్. మోర్ ఎవర్ దిస్ ఆయిల్ ఇస్ న్యాచురల్ రెమెడీ ఫర్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్. అంటే లంగ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటిని తగ్గిస్తుంది. అలాగే స్ట్రెస్ ని కూడా తగ్గిస్తుంది. అలాగే ఇంప్రూవ్ సెక్స్ లైఫ్ సెక్స్ డిజార్డర్లు ఉన్నా సరే వాటికి కూడా ఇది బాగా పనిచేస్తుంది అండి. అంత అద్భుతమైన ప్రొడక్ట్ ట్రూ హెల్త్ అనేది. ట్రూ హెల్త్ అయినా సూపర్ హెల్త్ అయినా దీనికంటే సుపీరియర్ అంటే సూపర్ హెల్త్. అంటే దీని మీద కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ట్రూ హెల్త్ ఏమేమి లాభాలు కలుగుతాయి? బూస్ట్ ఇమ్యూనిటీ అండ్ ఎనర్జీ అంటే రిలీవ్ జాయింట్ పెయిన్స్ తగ్గిస్తుంది, మోకాళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్, అలాగే ఆస్తమాను తగ్గిస్తుంది, రెస్పిరేటరీ డిజార్డర్ తగ్గిస్తుంది. కీప్స్ ది హార్ట్ హెల్తీ, అంటే హార్ట్ కి హెల్త్ ని ఇస్తుంది. అలాగే కంట్రోల్స్ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్. అంటే మీరు చాలా మంది అనుకుంటారు డయాబెటిక్ పేషెంట్ కూడా అప్పుడప్పుడు రెగ్యులర్ గా వేసుకుంటూ ఉంటారు ట్రూ హెల్త్. వేసుకోవడం ఏంటంటే బ్లడ్ ప్రెషర్ బ్యాలెన్స్ చేస్తుంది, బ్లడ్ షుగర్ ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. అలాగే రెడ్యూస్ రిస్క్ ఆఫ్ ఆల్జిమర్స్, డెమెన్షియా. ఆల్జిమర్స్ అంటే మీకు తెలిసి ఉంటుంది, మనకి మతిమరుపు అనమాట అండి. అలాంటి మతిమరుపును కూడా తగ్గిస్తుంది, డెమెన్షియాని కూడా తగ్గిస్తుంది. ఇంక్రీజ్ ది మిల్క్ ఇన్ లాక్టేటింగ్ మదర్స్. చూడండి ట్రూ హెల్త్ రెగ్యులర్ గా ఇస్తే ఎవరికి పాలిచ్చే తల్లులకి ఇచ్చినట్లయితే పాలు ఎక్కువ పడతాయి అనమాట. ట్రూ హెల్త్ అంత అద్భుతమైన ప్రోడక్ట్. నెక్స్ట్ అండి ఇంకొక ప్రోడక్ట్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఇది బాగా నాకు ఇష్టమైన ప్రోడక్ట్. ఎందుకంటే మన ఐఎన్సీలో స్టార్ట్ అయిన కాడి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు నేను వాడకుండా లేనండి. అంటే డయాబెటిక్ పేషెంట్ ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ వాడాలి. ఎందుకంటే ఆయన కొన్ని మినరల్స్ అన్నిటి నుంచి అందవు. పొటాషియం, మెగ్నీషియం ఇలాంటి, సెలీనియం అన్నిటి నుంచి రావు. కానీ పొటాషియం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అది ఒక బనానాలో మాత్రమే ఉంటుంది. బనానా తీసుకున్నట్లయితే బనానాలో ఎక్కువ ఉంటుంది. అది తీసుకున్నట్లయితే మనకి డయాబెటిక్ పేషెంట్కి బనానా ఎప్పుడైతే తీసుకున్నారో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. అంచేత అదే సూపర్ నరిష్ మొరింగా. మొరింగా పేరులోనే ఇందులో ఉందండి సూపర్ నరిష్. అంటే మన బాడీని అంతటే సూపర్ నరిష్ చేస్తుంది అనమాట. సూపర్ నరిష్ మొరింగా ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ మొరింగా, ఆల్ఫాల్ఫా, బార్లీ. చూడండి ఎంత అద్భుతం. మొరింగా ఒకటి ఉంటుందండి ఇందులో, అంటే మునగాకు. అంటే చాలా మంది ఏంటంటే ఇందులో మునగాకు ఉంటుందిరా ఇది వాడుకోరా అని చెప్తారు. చాలా మంది పేషెంట్లు కూడా మునగాకు అయితే మా ఇంట్లో పెరట్లో ఉందిరా అక్కర్లేదు లేరా అంటారు. కానీ యాక్చువల్గా మునగాకు ఒకటే కాదండి, ఇందులో ఆల్ఫా ఆల్ఫా అనే అద్భుతమైన ఆకు ఉందండి. ఈ ఆకు కాన్సన్ట్రేషన్ ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఆల్ఫా ఆల్ఫా అనేది మీకు హోమియోపతిలో టాప్ మోస్ట్ ఇంగ్రీడియంట్ అనమాట. అటువంటి ఆల్ఫా ఆకుల్ని ఇందులో వేయటం జరుగుతుంది. అది చాలా అద్భుతం అనమాట. అంటే దాన్ని ఏమంటారంటే ఇప్పుడు మనకి ఫ్లాక్ సీడ్, బ్లాక్ సీడ్ ఆయిల్ ఎలాగ మనం అనుకున్నామో అంతకంటే అద్భుతమైన ప్రొడక్ట్ అనమాట ఆల్ఫా ఆల్ఫా కూడా. ఇది మన బాడీని అంతటిని కూడా సూపర్ నరిష్మెంట్ చేస్తుంది. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా సరే క్లియర్ చేస్తుంది. అలాగే బార్లీ. బార్లీ అంటే మీకు తెలియదు ఏముంది, మనం రెగ్యులర్ గా వాడుకోవచ్చు. ఆ బార్లీ కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది. బార్లీ ఏంటంటే వేడిని తగ్గిస్తుంది అనమాట. అంటే మన కూల్ చేస్తుంది మన బాడీ. ఇట్ కంటైన్స్ అబండెంట్ క్వాంటిటీస్ ఆఫ్ మినరల్స్. అంటే అబండెంట్ క్వాంటిటీస్ మినరల్స్ అంటే కావలసినంత మినరల్స్ ఈ ఒక్క టాబ్లెట్ లో ఉన్నాయండి. ఏంటవి? కాల్షియము, ఐరన్, పొటాషియము, మెగ్నీషియము, సెలీనియము, కాపరు ఎట్సెట్రా విచ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఏ హెల్దీ బాడీ, హెయిర్ అండ్ స్కిన్. ఇది ఎంత అద్భుతం. ఇప్పుడు మీరు చూడండి, మన జనరల్ గా స్పినాచ్ అంటే పాలకూర తింటాం ఎందుకోసం? ఆకు ఐరన్ కోసం. ఐరన్ ఎక్కువ ఉంటుందని పాలకూర తింటారు. కానీ దానికంటే 25 రెట్లు ఇందులో ఎక్కువ ఉంటుంది.
అలాగే మరి కాల్షియం, మిల్క్ ఎక్కువ తాగుతూ ఉంటారు పిల్లల్ని, ఎక్కువ పాలు తాగమంటారు. పాలు తాగడం వల్ల ఏమంటే అందులో కాల్షియం ఎక్కువ ఉంటుంది, కానీ దానికంటే 17 రెట్లు ఎక్కువ సూపర్ నరిష్మెంట్ లో ఉంటుందండి. అలాగే విటమిన్ సి. విటమిన్ సి మనకి ఆరెంజ్ లో ఎక్కువ ఉంటుంది. జనరల్ గా మనం ఇప్పుడు తీసుకునే, అంటే మన హిమాలయన్ బెర్రీ కాకుండా మన బత్తాయి కానీ, నారింజ కానీ, నిమ్మకాయ కానీ ఇలాంటి ఎందులో తీసుకున్నా దానికంటే 7 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. కానీ మామూలుగా బత్తాయి ఇలాంటివి తీసుకుంటే మన గ్యాస్ట్రిక్ ఉంటుంది. మనం విటమిన్ సి ఎక్కువ కన్జ్యూమ్ చేయాలన్నా సూపర్ నరిష్ గా తీసుకుంటే సరిపోతుంది. అంటే ఒక బత్తాయి కంటే 7 రెట్లు ఎక్కువ మనకు పుష్కలంగా లభిస్తుంది ఇందులో. అలాగే నెక్స్ట్ ప్రోటీన్. ఎగ్స్ కంటే 4 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. అంటే చాలా మంది ఎగ్ తింటే ప్రోటీన్ వస్తుంది, ఎగ్ తింటే ప్రోటీన్ వస్తుంది అంటారు, కానీ దానికంటే 4 రెట్లు ఎక్కువ ఇందులో వస్తుంది. అలాగే పొటాషియం. నేను ఎంత చెప్పాను కదండి, పొటాషియం అనేది బనానాలో ఎక్కువగా ఉంటుంది, దానికంటే 15 రెట్లు ఎక్కువ ఇందులో ఉంటుంది. అలాగే విటమిన్ ఏ. విటమిన్ ఏ మనం అందరం అనుకుంటాం క్యారెట్ తినండి కళ్ళు బాగా కనిపిస్తాయి, క్యారెట్ తినండి కళ్ళు బాగా కనిపిస్తాయి అంటాం. కానీ యాక్చువల్గా క్యారెట్ కంటే 10 రెట్లు ఎక్కువ ఇందులో విటమిన్ ఏ ఉంటుంది. అందుకే నేను మొన్న కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తే, మీకు డయాబెటిక్ ఉంది కానీ డయాబెటిక్ ఉండే నెర్వస్ మాత్రం మీకు లేవండి, చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి, చాలా అద్భుతం, కంటిలో అసలు ఏ విధమైన మైనస్ లేదని చెప్పారు. అంటే చూడండి, దానికి కారణం ఓన్లీ సూపర్ నర్సిఫరికే. ఎందుకంటే మనం రోజు కావలసినంత సమృద్ధిగా విటమిన్ ఏ అందినప్పుడు కంటికి ఏ విధమైన ఎఫెక్ట్ రాదని మనందరికీ తెలుసు. అటువంటి అద్భుతమైన ప్రోడక్ట్ ని మనం ప్రతిరోజు ఒకటి తీసుకోవడం వల్ల చాలా అద్భుతం ఉంటుందండి. దీనివల్ల ఏంటంటే ఇంప్రూవ్స్ న్యాచురల్ డిఫెన్స్ మెకానిజం ఆఫ్ బాడీ. అంటే మన బాడీని ఏ రోజుకి ఆ రోజు సెట్ చేసేస్తుంది అన్లిమిటెడ్ గా. అంటే మీ ఎనర్జీ లెవెల్స్ కానీ, మీ మెంటల్ లెవెల్స్ కానీ, మీ స్పిరిట్ లెవెల్ కానీ, మీ సోషల్ లెవెల్ కానీ ఏదైనా సరే బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అంటే స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా చేస్తుంది. అలాగే స్టిమ్యులేట్స్ ఇమ్యూన్ సిస్టమ్, ఇమ్యూనిటీని బాగా డెవలప్ చేస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా బ్యాలెన్స్ చేస్తుంది. స్టెబిలైజ్ ఇన్సులిన్ గ్లూకోజ్ లెవెల్ ని బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. సోర్స్ ఆఫ్ మల్టీవిటమిన్స్, మినరల్స్. మల్టీవిటమిన్ చాలా ఎక్కువ ఉంటాయండి ఇందులో, మినరల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అలాగే రెడ్యూసెస్ ఇన్ఫ్లమేషన్. అలాగే ఇన్ఫ్లమేషన్ అంటే మన బాడీలో ఎక్కడ ఇన్ఫ్లమేషన్ జరిగినా దాన్ని తగ్గిస్తూ ఉంటుంది. హెల్ప్స్ ఇన్ ఆర్థరైటిస్. ఇది ఆర్థరైటిస్ కూడా, మోకాల నొప్పుల మీద కూడా బాగా పనిచేస్తుంది. ఓకే అండి. ఆ, ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తాను. అలాగే నా యొక్క కెరీర్ గురించి ఇప్పుడు తెలియజేస్తాను. మీకు ఎలా ఉందనేది మీ యొక్క అభిప్రాయం తెలియచేయగలరు. బాగుందంటే ఎస్ అని పెట్టండి. ఏదైనా నేను ఏమన్నా మైనస్ మాట్లాడంటే నో అని పెట్టండి, పర్లేదు. ఓకే, నేను అప్గ్రేడ్ అవుతాను. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఇంకొక స్క్రీన్ షేర్ చేస్తాను. నెక్స్ట్ అండి, నా గురించి అసలు నేను నా కెరీర్ ఎలా స్టార్ట్ చేశాను ఏంటనేది మీకు తెలియజేస్తున్నానండి. ఒక్క నిమిషం అండి. ఇది షేర్ అయింది సార్. షేర్ అవుతుంది సార్, ప్లీజ్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. వెల్కమ్ టు ఆల్ అసోసియేట్స్ అండి. వెల్కమ్ టు ఆల్ లెజెండ్స్. నా యొక్క
లైఫ్ ఆల్రెడీ నేను చెప్పడం జరిగిందండి. నేను చాలా ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందిగా ఉండేవాడిని. అలాంటిది ఇందులోకి వచ్చిన తర్వాత మాత్రం చాలా మంచి సెటిల్మెంట్ అనేది రావడం జరిగింది. దీనికి కారణం నా అప్లైనర్స్, నా యొక్క టీం అండి. నా మంచి టీము ఈరోజు మంచిగా పనిచేయడం ద్వారా వాళ్ళందరూ కూడా మంచి మంచి ప్రమోషన్స్ తీసుకోవడం వల్ల నేను కూడా ఒక అప్గ్రేడ్ రావడం జరిగింది. నా యొక్క టీంకి అలాగే నా ప్లేయర్స్కి అందరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అలాగే నెక్స్ట్ నేను ఫస్ట్ 2020లో కరోనా టైంలో ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. నేను ఫస్ట్ మా ఇంటి దగ్గర బ్యానర్ ఇలా నేను తయారు చేసుకున్నానండి. ఆ రోజు 90,000 రూపాయలు తీసుకుని ఒక స్టోర్ పెట్టడం జరిగింది, అమలాపురంలో ఫస్ట్ స్టోర్. ఇదే నా లైఫ్ టర్న్ అండి. ఆ రోజుని ఎంఎస్ఆర్ గారితో చాలా సీరియస్ గా మాట్లాడాను. ప్రోడక్ట్ ఇన్ టైంలో రావట్లేదని. అప్పట్లో మనకు ప్రోడక్ట్ కావాలంటే వైజాగ్ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ తెచ్చుకోవాల్సి వచ్చేది. అది కూడా ఇప్పుడు ఆర్డర్ పెడితే వారం 10 రోజులకు వచ్చేది. ఇప్పుడు మీరందరికీ కూడా మీ టైం అనేది చాలా సేవ్ అయింది. ఎందుకంటే ఇప్పుడు కావాలంటే ఇప్పుడు మీకు ప్రోడక్ట్ అందుబాటులో ఉంది. అన్ని చోట్ల కూడా మెగా ఆయుర్వేద కేంద్రాలు వచ్చినాయి. అలాగే కొన్ని కొన్ని చోట్ల మనకి ఆ, ఆయుర్వేద కేంద్రాలు వచ్చినాయి. తర్వాత మనకి ఫ్రాంచైజీలు కూడా చాలా ఎక్కువ వచ్చినాయి. అంచేత మీరు ఇంకా స్పీడ్గా ఇందులో జనరేట్ అవ్వచ్చు అండి. ఒక మంచి పొజిషన్కి త్వరగా రావచ్చు. మాకైతే ఏదైనా ప్రోడక్ట్ కావాలంటే 15 డేస్, 20 డేస్, ఒకసారి అయితే నేను చాలా విసిగి చెంది అప్పుడే నేను ఈ షాప్ పెట్టడం జరిగింది. నెల 15 రోజులకు వచ్చిందండి ప్రోడక్ట్. అంటే అంత వెయిట్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది కస్టమర్ కూడా. ఇప్పుడు అంత ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు ఆన్లైన్ లో కూడా మనకు ప్రతిదీ ప్రోడక్ట్ అందుతుంది. అంచేత ముందు మనం ఈ ఈ ప్రోడక్ట్ మనకు అందుబాటులో ఉంది కాబట్టి మనకున్నదల్లా చేతిలో కాలాన్ని మనం ఎంత స్పీడ్గా మనం యూటిలైజ్ చేసుకుంటే అంత త్వరగా మనం సక్సెస్ అవుతామండి. ఆ రోజు నేను ఎంఎస్ఆర్ గారు ఢిల్లీలో ఉన్నారు. అప్పుడు నేను ఫోన్ చేశాను, నాకు ప్రోడక్ట్ అందుబాటులో లేదు సార్ అంటే, మీరే తీసుకోండి సార్ అంటే ఇమ్మీడియట్ గా నేను 90,000 అమౌంట్ నా దగ్గర రెడీగా లేకపోయినా మా ఫ్రెండ్ని అడిగి తీసుకున్నాను. నేను అప్పుడు ఆల్రెడీ హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశానండి. ఆ శంకుస్థాపన చేశాను. అది ఇది ఒకే రోజు 2 రోజులు తేడాలో జరిగింది. అంటే 11వ తారీఖు, ఫిబ్రవరి 11వ తారీఖుని షాప్ ఓపెన్ చేశాను. 13వ తారీఖు శంకుస్థాపన చేశాను. అదే విధంగా నేను గృహప్రవేశం అయ్యేసరికి నేను చైర్మన్ అవ్వాలనుకున్నాను. ఎందుకంటే ఈఎంఐ కట్టాలి కాబట్టి. అంచేత గృహప్రవేశం అవ్వకుండానే విత్ ఇన్ 6 months లోనే చైర్మన్ అయ్యాను. నా ఫస్ట్ చెక్ వచ్చి 76,010 రూపాయలు వచ్చింది ఆ రోజుల్లో. అంటే ఆ రోజు నుంచి ఆ ఇన్కమ్ ఎప్పుడు కూడా తగ్గించుకోకుండా నా టీంని వెన్నంటి కాపాడుకుంటూ ముందుకు వెళ్తూ నేను ఈ రోజు ఈ స్థాయికి ఉండడం జరిగిందండి. ఇది అంటే ప్రతి స్టెప్ కూడా మన మైండ్ని, మన శరీరాన్ని అన్నిటిని కూడా మారుస్తుందండి. మన జీవితాన్ని మారుస్తుంది. ఆ రోజు సార్ చెప్పింది నేను వినకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడినో లేదో నాకు తెలియదు. అంచేత ఏంటంటే మన అప్లైనర్స్ మనకి ఏది చెప్పినా సరే వాళ్ళు మనల్ని చెడిపోవాలని మాత్రం చెప్పరు ఎప్పుడు కూడా. అలాంటి విషయాలను మనం బేతారు చేస్తాం, అంటే లెక్క చేయం. మన మన మైండ్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ లో మనం సక్సెస్ అవ్వాలంటే ఒక్కటేనండి, మన మైండ్ని ఎప్పుడూ వాడకూడదు. ఏ స్టేజ్ లో ఉన్నా సరే మన మైండ్ని ఎప్పుడూ వాడకూడదు. మన మైండ్ వాడితే మనం అక్కడే ఉంటాం. మన మైండ్ ఎప్పుడు కూడా మనకి మైనస్సే చూపిస్తుంది. ఎందుకంటే నేను రీసెంట్ గా ఒక సైకాలజీ అది క్లాస్కి అటెండ్ అయ్యాను. అందులో మనకి 2 చిప్పులు ఉంటాయంట. మేడం గారు చెప్పారు, 2 చిప్పులు, ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఒకటి అప్ సైడ్ లో ఉంటుంది. ఈ 2 చిప్పులు, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న చిప్ ఏంటంటే మనల్ని కంఫర్ట్ జోన్ లో ఉంచుతుంది ఎప్పుడు. అంటే నువ్వు ఆ పని చేయకు, కంగారు పడిపోకు, వెళ్ళిపోకు, ఇదే చెబుతూ ఉంటది అంట. ఎప్పుడు కూడా అదే చెబుతూ ఉంటది అండి. అదే కంఫర్ట్ జోన్ లోనే ఉంటాం. అది చెప్పిన మాటల్లో మనం వింటూ ఉంటే కంఫర్ట్ జోన్ లోనే ఉంటాం. అది ఇక్కడ మనకు సబ్ కాన్షియస్ మైండ్ లో ఒకటి ఉంటుందండి. అది నేను మీకు నెక్స్ట్ టైం దాంట్లో చెప్తాను. యాక్చువల్ గా దాని పేరు అదిని. అయితే అదేం చేస్తుందంటే మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. కానీ ఈ రెండు పోటీ పడతాయంట. ఈ లెఫ్ట్ బ్రెయిన్ లో ఉన్నది అదే సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నది. ఎప్పుడు ఎక్కువ ఏది గెలుస్తుంది అంటే నెగిటివ్ పర్సన్స్ కి ఈ ఈ కంఫర్ట్ జోన్ లో ఉండమని చెప్పి దానివల్ల గెలుస్తూ ఉంటది. దానివల్ల ఏంటంటే మన మైండ్ ని మనం వాడితే ఏమవుతుందంటే మనం అక్కడే ఉండిపోతాం. ఎక్కడ వేసిన గొంగలు అన్నట్టుగా అక్కడే ఉండిపోతాం. అదే అట్లా కాకుండా మనం ఈ సబ్ కాన్షియస్ మైండ్ చెప్పినట్టు వినాలి అంటే ఒకే ఒక రూల్ పాటించాలంట. అదేంటంటే మీరు ఏ పని చేసినా సరే కన్సిస్టెన్సీగా చెయ్యాలి.
వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారి చేస్తే అది యాక్సెప్ట్ చేయదంటండి. పాజిటివ్ యాటిట్యూడ్ అనేది రాదు. అది రోజు రిపీటెడ్ యాక్షన్స్ ఎక్కువ చేస్తే ఆటోమేటిక్గా మనం ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటపడిపోతాం. మీకు ఏం వచ్చు ఏం రాదు, ఏం మాట్లాడుతున్నా ఏం మాట్లాడట్లేదు అనేది పక్కన పెట్టేయాలి. ఎందుకంటే మనకు వచ్చిన దాన్ని మనం ప్రయోగించుకుంటూ మనం ముందుకు పోవడమే కన్సిస్టెన్సీ. అలా ప్రాక్టీస్ చేయగా 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 సచిన్ టెండూల్కర్ ఎలాగా టాప్ లెవెల్లోకి వెళ్ళిపోయారో మనం కూడా మన ఐఎంసీలో టాప్ లెవెల్లోకి వెళ్ళిపోతాం. ఇది చాలా నెంబర్ వన్ రూల్ అండి. అంటే మనం కన్సిస్టెన్సీగా మీరు డెమో చేయాలనుకుంటున్నారు, కన్సిస్టెన్సీగా చేయాలి. అంటే వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి చేస్తే మీలో నాణ్యత నైపుణ్యం రాదు, స్కిల్స్ డెవలప్ అవ్వవు. స్కిల్సే ఏదో కొత్తగా డెవలప్ అవ్వండి, మనకే డెవలప్ అయిపోతుంటాయి రోజు ప్రాక్టీస్ చేస్తుంటాయి. అది ఖచ్చితంగా చేయాలండి. అలా నేను ప్రతిరోజు అంటే నేను ఈ షాప్ పెట్టిన కాడి నుంచి ఏ ఒక్క సండే కూడా అంటే అప్పుడు చిన్న హౌస్ ఉండేదండి, అద్దెంట్లో ఉండేవాడిని. అప్పుడు క్లాస్ చెప్పుకోండి, అప్పుడైతే ఇంకా ఎక్కువగా చెప్పుకోండి. ప్రతిరోజు క్లాసులు చెప్పుకోండి, ప్రతిరోజు 2-3 క్లాసులు. అంటే అట్లా నా టీం కూడా సపోర్ట్ చేసేవారు. ప్రతిరోజు 2-3 క్లాసులు నేను కండక్ట్ చేసుకునేవాడిని. ఇప్పుడు వారానికి ఒకటి 2 మీటింగ్లు అనేది కండక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు బయట ఫీల్డ్ కూడా వెళ్ళవలసి వస్తుంది కాబట్టి అలాగే ఏంటంటే మనం కన్సిస్టెన్సీగా ముందు ప్లాన్ చెప్పాలి, అలాగే డెమోలు చెప్పాలి, అలాగే మనం మీటింగ్లకు అటెండ్ అవుతూ ఉండాలి. పెద్ద పెద్ద మెగా మీటింగ్స్ ఉంటే వాటికి కూడా అప్రోచ్ అవుతూ ఉండాలి. మనకు ఆఫర్స్ ఏమైనా ఉంటే వాటిని క్వాలిఫై అవ్వడానికి ట్రై చేయాలి. అంటే మనం ఏం చేస్తామంటే అంత చేయగలమా ముందే నిర్ణయించుకుంటాం. అదే మన అప్లైన్ అడిగాం అనుకోండి, మీరు చేయగలరు సార్, మీకు గ్యారంటీగా మీకు అవుతుంది అని మనకు భరోసా ఇస్తారు. అదే క్రాస్ లైన్ అడిగితే నేను అది అనుకుంటున్నాను, నేను చేద్దామా మాందామని చూస్తున్నాను, మీరు చేస్తున్నారా అని అడుగుతారు. వెంటనే ఆటోమేటిక్గా మన మైండ్ డైవర్ట్లోకి వెళ్ళిపోతుంది. అంటే మన అందుకే క్రాస్ లైన్స్తో ఎప్పుడు మన బిజినెస్ విషయాలు అనేది డిస్కస్ చేయకూడదు. ఏ విషయాలు డిస్కస్ చేయాలంటే మనం ఏదైనా జనరల్ టాపిక్స్ ఏమైనా ఉంటే మాట్లాడాలి తప్ప ఏ విషయాలను కూడా మనం క్రాస్ లైన్స్ తోటి ఆ బిజినెస్ సంబంధించింది డిస్కస్ చేయకూడదు. ఎందుకంటే అంటే వాళ్ళు అంతంత మాత్రమే నాలెడ్జ్ ఉంటుంది, మనకే అంతంత మాత్రమే నాలెడ్జ్ ఉంటుంది. మరి ఎవరికి మంచి నాలెడ్జ్ ఉంటుంది అంటే మనకంటే ఉన్నతంలో ఉన్న వ్యక్తికి మంచి నాలెడ్జ్ ఉంటుంది. అందుకే ఈ సైకాలజీలో కూడా చాలా మంది ఏం చెప్తారంటే మీరు సక్సెస్ అవ్వాలంటే మీకంటే ఉన్నతంలో ఉన్న వాళ్ళతో స్నేహం చేయండి అంటారు. అంటే ఇప్పుడు మనం డబ్బున్న వాళ్ళతో స్నేహం చేస్తే వాళ్ళ అలవాట్లు ఏంటి, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. అంటే మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే, స్టడీ మీద ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఒక బుక్ ఉందంటే ఆటమిక్ హ్యాబిట్స్ ఆయన చాలా అద్భుతంగా రచించారండి బుక్. ఆ బుక్ చదవండి ఒక్కసారి చదివితే మన మైండ్ బ్లో అయిపోతుంది. నేను ఆల్రెడీ చదువుతున్నానండి రీసెంట్గా కొని. నెక్స్ట్ నా టీంలో కూడా కొంతమంది కొనుక్కుని చదువుకుంటున్నారు. వాళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు నిన్న కూడా నా దగ్గరకు వచ్చి చెప్పారు, అసలు ఇంత అద్భుతమైన పాయింట్స్ నేను ఎందులోనూ చదవలేదు, ఎందులోనూ దొరకవండి అటువంటి అద్భుతమైన పాయింట్స్. అంటే మనం చేసే తప్పులు ఎక్కడెక్కడ ఏం తప్పులు చేస్తామో మనకే అర్థమవుతాయి. అలాంటి తప్పులు మన నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా బుక్ రీడింగ్ కావాలండి. బుక్ రీడింగ్ అనేది ఏదో బుక్ చదవడం కాదు, మనం రెగ్యులర్గా రీడింగ్ అనేది చేయాలి. ఇప్పుడు మన సార్ ఉన్నారు, మన ఎంఎస్ఆర్ సార్ చాలా బుక్లు చదివారు కాబట్టి అంత బాగా చెప్పగలుగుతారు. అలాగే నెక్స్ట్ నాకు ఇన్స్పిరేషన్ చేసిన అమ్మాయి ఎవరంటే ఊర్వశి మేడం అండి. ఈవిడ మహారాష్ట్రలో ఉంటారు. నేను జాయిన్ అయ్యేటప్పటికి ఈ అమ్మాయి రూబీ స్టార్ అండి. రూబీ స్టార్ లోనే ఇప్పుడు చూడండి, అంటే 2020 2019లో ఆవిడ ఇన్కమ్స్ ఒక 1,36,000, 1,83,000, 1,20,000 ఇలా తీసుకునేదండి. ఒక 19 సంవత్సరాల అమ్మాయి, 20 సంవత్సరాల అమ్మాయి, అంటే నాకు కూతురు లాంటి అమ్మాయి ఈరోజు 1,20,000 సంపాదిస్తుందంటే నేను ఏంటి అని ఒకసారి నన్ను నేను ప్రశ్నించుకున్నాను. నేను ఆమెతో పోటీ పడ్డాను, ఆమెలా అవ్వాలనుకున్నాను. ఈరోజు ఆమె అంబాసిడర్ స్టార్, నేను కూడా అంబాసిడర్ స్టార్. దానివల్ల ఏంటి మనకు లాభం అంటే మనం ఒక ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి వస్తాం. అది అద్భుతం. అలా ఆ రోజు వాట్సాప్లో ఈ రావటమే నాకు ఒక మంచి మైలురాయండి. అలాగే నెక్స్ట్ ఏంటంటే మన అఫ్రీన్ మేడం గారు కూడా క్రౌన్ అంబాసిడర్ అయ్యారు. 2 to 3 lakhs 5 lakhs దగ్గరే తీసుకుంటున్నారు ఈ మేడం గారు కూడా. ఈవిడ కూడా చాలా అద్భుతంగా మనకి మనకి మీటింగులు కూడా వచ్చేవారు. మంచి ఇన్స్పిరేషన్ గా, మంచి వాయిస్ అండి. హిందీలో కూడా మంచి మంచి టాపిక్స్ కూడా మేడం గారు చెప్తూ ఉంటారు. ఈవిడి మాటలు కూడా విని నేను ఇంప్రెస్ అవ్వడం జరిగింది.
అలాగే నెక్స్ట్ ఏంటంటే మన అఖ్తర్ సార్ లెజెండ్. లెజెండ్ అంటే మామూలు లెజెండ్ కాదండి, వీళ్ళ విశ్వం అంతా కూడా వ్యాపించేసే లెజెండ్. ఈరోజు ఈ సార్ అయితే రాబో 20 దేశాలు ఏదో ఎక్స్పాన్షన్ అవుతున్నాయో అక్కడ అన్ని చోట్ల కూడా విత్తనాలు వేస్తున్నారు. అంటే ఆయన ఈ రోజుకి కూడా కష్టపడుతున్నారు. మరి మనం ఏం కష్టపడుతున్నాం, మనం ఏం చేస్తున్నాం? సార్కి ఈరోజు 20 lakhs 30 lakhs అట్లా ఇన్కమ్ వస్తుంది. అయినప్పటికీ ఈరోజు మలేషియా టీం అంతా సార్దే. అలాగే చుట్టుపక్కల ఫిలిప్పీన్స్ ఇలాంటి చాలా దేశాలన్నీ కూడా 5 దేశాల్లో ఆల్రెడీ టీంలు వేయటం జరిగింది. ఆల్రెడీ వర్క్ జరుగుతుంది అంతా. అది ఈ సార్ అయితే నాకు మనకు పటాయిలో ఉండగా ఈ సెల్ఫీ ఇవ్వడం జరిగింది. చాలా మంచిగా ఉంటారు. మనం ఆయన నేను యాక్చువల్గా అయితే ఈ సార్ నేను స్టార్టింగ్ లో, అంటే నేను ఒక సూపర్ స్టార్ కూడా అవ్వనప్పుడు కనీసం సార్ చేతో కరచాలమైనా చేయగలుగుతానా, అంటే షేక్ హ్యాండ్ అని ఇవ్వగలనా అనే ఫీలింగ్ ఉండేదండి నాకు. నేను చాలా అనిజీ ఫీల్ అయ్యేవాడిని, అంటే డిప్రెషన్ లో ఉండేవాడిని. ఆ సార్ దగ్గర మనం కనీసం కరచాలం తీసుకుంటామా, కానీ పటాయిలో ఆయన దగ్గరుండి నాకు చాలా సెల్ఫీలు ఇవ్వడం జరిగిందండి నేను ఫారెన్ ట్రిప్ వెళ్ళినప్పుడు. అలాగే సారు పరిచయం అయిన తర్వాత రెగ్యులర్ గా టచ్ లో ఉంటారు. ఏ పాయింట్ మనం వాట్సాప్ మెసేజ్ చేసినా, ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే కొంచెం ఫోన్ చేస్తా సార్ అంటే లిఫ్ట్ చేస్తుంటారు. అన్ని సలహాలు కూడా చెప్తూ ఉంటారు. అంటే నాకు ఎంఎస్ఆర్ గారి తర్వాత మన అఖ్తర్ సారే నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. అఖ్తర్ సార్ ఎప్పుడు మనం కమ్యూనికేషన్ అయినా సరే ఇమ్మీడియట్ గా మనకి రెస్పాండ్ అవుతారు. అంత అద్భుతమైన వ్యక్తి అండి. కొన్ని లక్షల మంది టీం ఉన్నా సరే ఆయన ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతారు, దానికి సొల్యూషన్ చెప్తూ ఉంటారు. అంత అద్భుతమైన వ్యక్తి అండి. సార్ గురించి చెప్పాలంటే నేను కరచాలను తీసుకుంటానా అని అనుకున్న వ్యక్తిని అమలాపురం అంటూ వస్తే ఇప్పటికే మా ఇంటికి 3 సార్లు వచ్చారండి. నా యొక్క మెగా ఆయుర్వేద కేంద్రం అంతా చూసి చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి నన్ను ప్రశంసించడం జరిగింది. మా ఇంట్లో కూర్చుని కాఫీ తాగుతుంటే నాకు జన్మ ధన్యం అయిపోయింది. ఎందుకంటే ఆయన యొక్క పర్సనాలిటీ, ఆయన యొక్క ఇమేజ్ అదొక అద్భుతం అనమాట. అంటే అట్లా మనం కూడా అలాంటి వ్యక్తులతో పరిచయాలు ఉంటే, అటువంటి వ్యక్తులతోటి మనం ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు చేస్తూ ఉంటే మనకు కూడా ఉన్నతమైన లక్షణాలు వస్తూ ఉంటాయి. మనం కూడా ముందుకు పోతూ ఉంటాం. అలాగే నాకు బాగా ఇన్స్పిరేషన్ అయ్యింది ఏంటంటే ఫస్ట్ టైం నేను సార్ తోటి మన ఎంఎస్ఆర్ సార్ అన్న టీం మేమందరం కలిసి 127 మంది వెళ్ళేవాళ్ళం 2021లో అనుకుంటాను. అప్పుడు హరిద్వార్ ట్రిప్, ఇప్పుడు మనం ఎలాగైతే నవంబర్ 19లో వెళ్ళబోతున్నామో అప్పుడు 126 మంది ఒకే వేదిక మీద ఒకే ట్రైన్లో వెళ్ళటం జరిగింది. 127 మంది అక్కడ లోకల్ ట్రిప్స్ కూడా పెట్టుకున్నాం. 127 మంది 3 బస్సుల్లో తిరగడం జరిగిందండి. అవన్నీ కూడా చాలా అద్భుతమైన అనుభవాలు. మనం ప్లేసెస్ అంటే మనం సక్సెస్ అవ్వాలంటే ప్లేసెస్ చేంజ్ అవుతూ ఉండాలంటే సక్సెస్ లో ఒక ఇది మైల్ రాయి. ప్లేసెస్ కూడా చేంజ్ అయితే మన యొక్క బ్రెయిన్ షార్ప్ అవుతుంది. జత మనం ఎటువంటి ట్రిప్, ఇప్పుడు హరిద్వార్ ట్రిప్ మీకు అవకాశం ఉంది 3 నెలల్లో, పెద్ద కష్టం కాదండి. 5,000 బీవీ అంటే 5 ఫ్యామిలీని టచ్ చేస్తే 5,000 బీవీ మీకు అవుతుంది. ఒక్కసారి ఫస్ట్ టైం మాత్రం మీ పర్సనల్ బీవీలో కొట్టుకోండి. అలా 2 నెలలు కంప్లీట్ చేస్తే మీరు ఈజీగా అవుతారు. లేదా డైరెక్ట్ సెల్లింగ్ చేసుకోండి, ఎలా చేయండి, లేదా యూజ్ చేయండి. కానీ హరిద్వార్ రావడం మర్చిపోకండి. హరిద్వార్ రావడం మర్చిపోకండి, ఎందుకంటే హరిద్వార్ వస్తే మీ ఇంపాక్ట్ వేరే. నెక్స్ట్ అండి, అలాగే మేము అందరం కలిసి మన ఆంధ్ర మన లెజెండ్ టీం నుంచి వెళ్ళిన వాళ్ళు పటాయా వెళ్ళామన్నమాట 2023లో. మన టీం అంతా కలమాట అక్కడ మన అఖ్తర్ సారు, అలాగే ప్రేమ్ సారు, మన మణికరణ్ సారు, వీళ్ళందరూ ఉండడం జరిగిందండి. ఓకే, థ్యాంక్ యూ. అలాగే ఇది ఫస్ట్ నా మీటింగ్ అండి. అంటే మన ఎంఎస్ఆర్ గారు ఫస్ట్ టైం అమలాపురం వచ్చినప్పుడు మేమందరం ఇందులో అప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా రూబీ స్టార్లో, అలాగే చైర్మన్ స్టార్లో, తర్వాత క్రౌన్ అంబాసిడర్. మా సార్ అయితే ఖాన్ గారు క్రౌన్ అంబాసిడర్ అయ్యారు, నేను అంబాసిడర్ అయ్యాను. మరి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మనకి ఎన్నో సజెషన్స్ ఇస్తున్నటువంటి ఎంఎస్ఆర్ గారు ప్రెసిడెంట్ స్టార్ అయ్యారు. అంటే ఎక్కడ ఆగలేదు. అప్పుడు మన ఎంఎస్ఆర్ సార్ చైర్మన్ స్టార్, నేను ఒక ఆర్డినరీ పర్సన్ గా వెళ్ళడం జరిగింది. అప్పుడు నేను కలజోడు పెట్టుకున్నది నేను ఒక్కడినే. అంటే చూడండి ఎంత ఆ రోజే నా మైలు రాయనమాట, నా మలుపు తిరిగింది. నెక్స్ట్ అండి, ఫస్ట్ టైం నేను 2022లో అనుకుంటాను చైర్మన్ స్టార్ అయిన తర్వాత అప్పుడు నాకు మా అందరికీ కూడా సన్మానం చేశారు. ఇందులో చాలా మంది చైర్మన్ స్టార్ లో ఉన్న అప్పుడు వాళ్ళందరూ కూడా ఇక్కడ అంబాసిడర్లుగా రావడం జరిగింది. అలాగే కిషోర్ గారు ఉన్నారండి ఇందులో.
మన రామకృష్ణ గారు ఉన్నారు. అలాగే నెక్స్ట్ మన రాజమండ్రి జంపా శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆలీ గారు ఉన్నారు. చాలా చాలా మంది ఉండడం జరిగింది. నెక్స్ట్ ఒక 1 ఇయర్ తర్వాత ఏంటంటే నేను అంబాసిడర్గా కూడా ఇందులో ప్రమోషన్ పొందడం జరిగింది. అది లాస్ట్ ఇయర్ ఢిల్లీలో నాకు 1 లక్ష మంది టీంలో ఆ పెద్ద వేదిక అంటే ఇందిరాగాంధీ స్టేడియంలో అక్కడ మనకి సన్మానం చేయడం జరిగింది. నా అంబాసిడర్ స్టార్ అండ్ అవార్డ్ని అక్కడ తీసిన ముఖ చిత్రం అండి ఇది. అక్కడ ఆ హాల్ అనమాట. ఎవ్రీ స్టేడియం, ఇందిరాగాంధీ స్టేడియం ఎవ్రీ ఇయర్ కూడా ఏప్రిల్ 7th మనకి కండక్ట్ చేస్తుంటుంది కంపెనీ. అక్కడ జరిగిన మీటింగ్లో నాకు సన్మానం చేయడం జరిగింది. ఇది నా జీవితంలో మర్చిపోలేని అద్భుతమైన దృశ్యం అనమాట. అలాగే మనకి నాకు సన్మానం చేస్తూ మన అఖ్తర్ సారు, అలాగే అజయ్ మాన్ గారు వీళ్ళందరూ కలిసి నన్ను సత్కరించడం చేయడం జరిగిందండి. ఇది ఒక చాలా ఆనందదాయకమైన విషయం అండి. ఒక అతి సాధారణమైన ఒక పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వ్యక్తిని ఈరోజు ఇంత స్థాయిలో నేను అభినందనలు పొందుతున్నానంటే కారణం దానికి ఎన్నో ప్లాట్ఫామ్లు చూశానండి, కానీ ఎక్కడ సక్సెస్ అనేది లేదు. ఓన్లీ వన్ ప్లాట్ఫామ్ ఐఎంసి. దీన్ని విడిచిపెట్టొద్దండి, కంటిన్యూ చేయండి, అబ్నార్మల్గా కంటిన్యూ చేయండి. మీ యొక్క శక్తియుక్తులన్నింటినీ కూడా ఒక్క దాటికి తెచ్చుకుని మీరు ముందుకెళ్తే మీకు కూడా అనితర సాధ్యమేం కాదు. విత్-ఇన్ 6 monthsలోనే అంబాసిడర్ అవ్వచ్చు. ఇప్పుడున్న ఫెసిలిటీస్, ఇప్పుడున్న అవకాశాలను ఉపయోగించుకుని 6 నెలల్లోనే మీరు సక్సెస్ అయిపోవచ్చు. క్రాస్ లైన్స్తో టచ్ లేకుండా ఉంటే. క్రాస్ లైన్స్తో టచ్ ఉంటే 6 సంవత్సరాలైనా మీరు అంబాసిడర్ అవ్వలేరు. ఇది రూఢి అంటే 100% గ్యారంటీ. ఎవరైనా సరే, ఎవరు ఏ టీములైనా సరే క్రాస్ లైన్స్ తో టచ్ అవ్వకుండా ఉంటే 6 నెలల్లో మీ సక్సెస్ వస్తుంది. క్రాస్ లైన్స్ తో టచ్ ఉంటే 6 ఏళ్ళైనా అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అలాగే మనకి వైజాగ్లో పెద్ద రస్ ప్రోగ్రామ్ జరిగిందండి. అప్పుడు నేను అంబాసిడర్ క్వాలిఫై అయ్యాను, నాకు సన్మానం చేసినప్పుడు అనమాట అండి. అలాగే ఇది జీవితంలో మా ఫ్యామిలీ అంతా కూడా అంటే కన్నీళ్ళు వచ్చినాయండి నాకు. ఎందుకంటే ఆనంద బాష్పాలు అంటారు అవి. నేను అమలాపురంలో 250 రూపాయలు టికెట్ పెట్టుకుని 400 మంది టీం రావటం జరిగిందండి. 400 మందితోటి అక్కడ మీటింగ్ జరిగిందండి మన తిరుమల తిరుపతి దేవస్థానంలో. అది ఒక కళ్యాణ మండపంలో. అక్కడ మాకు అనంతమైన ఆనందం అనమాట. నాకు కానీ మన ఖాన్ గారికి కానీ చాలా అద్భుతంగా అక్కడ సన్మానం చేయడం జరిగింది. జీవితంలో మర్చిపోం. దీనికి అఖ్తర్ సారు, తర్వాత శర్మ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఇది ఒక అద్భుతమైన మైలురాయి అండి. అలాగే నెక్స్ట్ డిస్టిక్ ఆయుర్వేద కేంద్రం అంటే నేను యాక్చువల్గా ఒక స్టోర్ కింద అయిపోతుంది సార్, ఒక 5 minutesలో అయిపోతుంది. నేను యాక్చువల్గా అయితే ఒక స్టోర్ పెట్టాను ఫస్ట్ 90,000 తోటి. ఇప్పుడైతే అది 50,000కే వస్తుంది. ఆ స్టోర్ పెట్టిన తర్వాత నేను మళ్ళీ అప్గ్రేడ్ అయ్యాను టీడీ కింద, తహసీల్దార్ డిస్ట్రిబ్యూటర్ కింద. ఒక ఒక అనతి కాలంలోనే 1 year లోపలనే టీడీ అప్లై చేసుకున్నాను. 5,50,000 పెట్టాను మళ్ళీ. అది కూడా ఐఎంసీలో ఎర్న్ చేస్తున్నాను. నాకంటూ ప్రత్యేక మూలధనం లేదు, నాకు వెనకాల ఏ విధమైన సపోర్ట్ కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో నేను ఇందులో మళ్ళీ ఒక టీడీ స్టార్ట్ చేశాను. మళ్ళీ కొంతకాలానికి ఒక 1 year బ్యాక్ డిస్ట్రిక్ట్ ఆయుర్వేద కేంద్రం కింద నాకు ఇవ్వడం జరిగింది. మరి కోనసీమ జిల్లాకి దీనికి మినిమం ఇన్వెస్ట్మెంట్ 10 లక్షలు మెయింటైన్ చేయాలి. నేను ఇప్పుడు నెలకు వచ్చి 15 లక్షల దాకా టర్న్ ఓవర్ చేస్తున్నాను ఎవ్రీ మంత్. 10 నుంచి 15 లక్షలు నాకు టర్న్ ఓవర్ అవుతుందండి మా మెగా ఆయుర్వేద కేంద్రం. నెక్స్ట్ ఏంటంటే నాకు అద్భుతమైన టీం కూడా నా చుట్టుపక్కల ఉండడం నాకు ఆనందంగా ఉంటుంది. చాలా అద్భుతంగా నేను ముందుకు పోతున్నానండి. అలాగే మన ముందు చాలా మంది అద్భుతమైన, నేనే అనుకుంటాను నేను ఇదేం కాదండి, ఇందులో అంబాసిడర్ అనేది చాలా చిన్ని క్యాడర్ అండి. ఎందుకు అంటే ఇప్పుడు చెప్పబోయే క్యాడర్స్, ఇప్పుడు మన ఎంఎస్ఆర్ గారే ఉన్నారు. ఎంఎస్ఆర్ గారు 8 లెక్కలతో చైర్మన్ అయ్యారండి ఆ రోజుల్లో. ఏంటి 5 లెక్కలు కాదండి, అప్పుడు 8 లెక్కలతో చైర్మన్ అయ్యారు. 10 లెక్కలతో అంబాసిడర్ అయ్యారు. అంబాసిడర్ అంటే అప్పుడు అంబాసిడర్ వేరు, ఇప్పుడు అంబాసిడర్ వేరు. అప్పుడు అంబాసిడర్ అంటే 10 లక్షలు మినిమం బీవీ అయితేనే అంబాసిడర్ క్వాలిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు 10 లక్షలు రాకపోయినా అంబాసిడర్ అనే క్వాలిఫికేషన్ వస్తుంది. అంటే కంపెనీ మనకు దగ్గర చేస్తుందండి, కానీ మనం ఇంకా దూరం అవుతున్నాం, అంతే తేడా. ఇప్పుడు మేము స్టార్టింగ్ లో అయితే ఎంఎస్ఆర్ గారు కానీ నేను కానీ ఇంకా చాలా మంది సీనియర్స్ అందరూ కూడా 1,50,000 తోటి సూపర్ స్టార్ అయ్యేవారు. ఇప్పుడు 70,000తో సూపర్ స్టార్. ఇప్పుడు 70,000తో సూపర్ స్టార్. మన వరకు 40,000 కూడా సూపర్ స్టార్ ఉంది. కానీ ఈ సూపర్ స్టార్ అనేది
మరి 70,000తో సూపర్ స్టార్కి 1,50,000కి ఎంత తేడా ఉందండి. అంటే అట్లా ఏంటంటే అప్పుడు ఎక్కువ బిజినెస్ వాల్యూమ్ ఉండేది, ఇప్పుడు తగ్గిస్తూ ఉంది కంపెనీ. అంటే మనకి ప్రమోషన్స్ దగ్గరికి తెస్తుంది. అంచేత మనం త్వరగా దీన్ని అచీవ్ చేసుకుంటే మనం ముందుకు వెళ్తామండి. అలాగే నెక్స్ట్ ప్రేమ్ సార్. మన ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ లేదని అంటానికి కారణం ఈ సార్ అండి. యాక్చువల్గా ఈయన స్టార్టింగ్లో 2008లో 2009లోనే ఇన్వాల్వ్ అయ్యారు, కానీ మళ్ళీ పక్కన పెట్టారు. అంటే సహజంగా ఎవరైనా అంతే, ఒక చూద్దాంలే చేద్దాంలే అన్నట్టుగా ఉంటారు. నాకు కూడా మన ఖాన్ గారు 8 నెలల క్రితం చెప్పారు, కానీ నేను వినలేదు. 8 నెలల తర్వాత ఇన్వాల్వ్ అయ్యాను. అలాగే సార్ కూడా ఒక మంచి 2012లో 1,200 రూపాయలకి జీతానికి పనిచేసి వేరే వేరే చోట, అలాంటిది ఇందులో జాగ్రత్తగా పార్ట్ టైం కింద చేసి ఒక ఒక అంటే బిలో 10th అంటే బిలో మెట్రికులేషన్ అని సార్ది. కానీ ఈరోజు దీని కింద చాలా మంది డాక్టర్స్ కానీ డిఎస్పీలు కానీ ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ టీంలో ఉన్నారు. ఈరోజు ఒక 5 లక్షల పైన టీం ఉంది సార్కి. నెక్స్ట్ ఏంటంటే సారు ఈరోజు ఎంత ఎమోషనల్గా ఎంత ఇన్కమ్ తీసుకుంటున్నారంటే 1 crore 1 crore అండ్ అబౌవ్ తీసుకుంటారు. 1 crore అండ్ అబౌవ్ తీసుకుంటారు. అంటే అంత అద్భుతమైన ఒక అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చి అంత స్థాయికి వెళ్ళారు కాబట్టి సార్కి అమెరికన్ యూనివర్సిటీ అండి, ఇక్కడ లోకల్ యూనివర్సిటీలు కాదు, అమెరికన్ యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చింది. అంటే ఈ టీంలో లక్షలు తీసుకునే వాళ్ళు వేలల్లో ఉన్నారు. అంచేత ఆ సార్కి అంత అద్భుతంగా మెరిట్ కూడా రావడం. అందుకే చూడండి, మిస్సెస్ కవిత కుమారి డాక్టర్ ప్రేమ్ కుమార్ అమెరికన్ యూనివర్సిటీ ఇవ్వడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ ఆనంద్ బాజ్పేయి, డాక్టర్ ఆనంద్ బాజ్పేయి గారు అండి. మన అఖ్తర్ సార్ అప్లైన్ అండి. సార్ కూడా ఇప్పుడు డైరెక్టర్ క్రౌన్ ప్రెసిడెంట్ అయిపోయారు. ఇదే యాక్చువల్గా క్రౌన్ ప్రెసిడెంట్ గా ఉన్నది, డైరెక్టర్ క్రౌన్ ప్రెసిడెంట్ అయ్యారు రీసెంట్ గా. ఆ సార్ కూడా 30 lakhs 40 lakhs ఇలా తీసుకున్నారు. డాక్టర్ వృత్తినే వదిలేసి ఇందులోకి వచ్చారంటే ఇందులో ఎంత దమ్ము ఉంది. మనం ఇంకా దీని గురించి ఆలోచించడానికి తెగ ఆలోచిస్తున్నాం. మన ప్రొఫెషన్ ఏంటి, ఈసారి ప్రొఫెషన్ ఏంటి. డాక్టర్ అంటే మినిమం 3 lakh 5 lakh మంత్లీ ఈజీగా సంపాదించగలరు. అలాంటి వ్యక్తులు అవి వదిలేసి ఇక్కడికి వచ్చి ఎఫర్ట్ పెడుతున్నారంటే. అలాగే ఇందులో ప్రతాప్ కౌర్ అని ఒక ఆయన ఉంటారు, ఆయన కూడా డాక్టరే. ఇలా చాలా మంది డాక్టర్లు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారంటే మనం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వకూడదు. అలాగే మన అఖ్తర్ ఖాన్ సార్ అండి. అలాగే మనకి ఈ సార్ గురించి అయితే ఆల్రెడీ మీకు చెప్పాను. చాలా అద్భుతంగా మనకి నాలెడ్జ్ ఇస్తారు, అలాగే సపోర్ట్ ఇస్తారు, మారల్ సపోర్ట్, అన్ని రకాల సపోర్ట్స్ కూడా ఇస్తారు. ఒక అద్భుతం. ఇంకా ఈ సార్ గురించి మనం మాటల్లో చెప్పలేమండి, అంతలాగా సారు మనకి గైడ్ లైన్స్ అవి ఇస్తూ ఉంటారు. ఈయన కూడా మంచి పొజిషన్ లో ఉన్నారు. ఈయన అల్టిమేట్ అయిపోతారు అనమాట. కంపెనీలో టాప్ మోస్ట్ పర్సన్ గా అయిపోతారు. ఎందుకంటే ఆయన అటువంటి ఫారెన్ లో ఎక్కువ ఇప్పుడు బాగా డెవలప్ చేస్తున్నారు, ఈ రోజుకి కష్టపడుతున్నారు. ఈయన గురించి చెప్పాలంటే డాక్టర్ వేద్ ప్రకాష్ ఓజా అండి. ఈయన ఐఎంసీలోకి రాకముందు అంటే 2016కి ముందు ఈయనకి ఐఎంసీ తెలియదు. ఈయనకి 6,000 రూపాయల జీతంతో పనిచేసేవారండి ఒక ప్రైవేట్ కంపెనీలో. గుజరాత్ నుంచి స్టార్ట్ అయ్యారు. ఫస్ట్ సిల్వర్ స్టార్ ఆయనే గుజరాత్కి. అలాగే ఫస్ట్ చైర్మన్ స్టార్ ఆయనే, ఫస్ట్ సిపి ఆయనే. సిపిగా ఆయన తీసుకున్న ఫస్ట్ చెక్ ఎంత అంటే 72,72,870 రూపాయలు. చూడండి, ఒక సింగిల్ చెక్ 72,72,870 రూపాయలు. అంటే ఒక 6,000 రూపాయల జీతగాడు 72 లక్షల ఇన్కమ్ 1 year లో సంపాదించారంటే చూడండి ఎంత అద్భుతం. అటువంటి వ్యక్తి ఈయన బిఫోర్గా ఎలా ఉండేవారో చూద్దాం. అంటే మేము పటాయి వెళ్ళినప్పుడు ఆయన స్లైడ్ ఒక స్క్రీన్ మీద వేయటం జరిగిందండి. చూసారా, ఆయన బిఫోర్ లైఫ్ ఇప్పుడు లైఫ్, బిఫోర్ లైఫ్కి ఇప్పుడు లైఫ్కి. అంటే ఇటువంటి లైఫ్ నుంచి ఇటువంటి స్థాయికి వచ్చారు అంటే అసలు కంపెనీలో ఎంత దమ్ము ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవాలి. మనం ఎక్కువసేపు ఆలోచించడం, ఎక్కువసేపు మాట్లాడుకోవడం కాదండి, ఎక్కువసేపు వర్క్ చేయటం అనేది మనం ఆలోచించాలి. ఎంత ఎక్కువ ఎఫర్ట్ పెడితే మనం 5గురిని కలిసామా 10 మందిని కలిసామా. మన ఈ సార్ చెప్తూ ఉంటారు, ఎవరు మన రాబర్ట్ సార్. రాబర్ట్ సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, నేను ఈ రోజు పలానా ఆయన కలిసాను పలానా. అలా చాలా మంది చెప్పొచ్చు జూమ్ మీటింగ్ లో. అలా చెప్పడం వల్ల మీకు ఈ ప్రకృతి మనకి ఇంకా ఎక్కువ యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, మనకేంటంటే ఇందులో ఇంకా చాలా చాలా ఆ, ఏంటంటే ఫారెన్ ట్రిప్స్ అవి ఉంటాయి, అలాగే హరిద్వార్ ట్రిప్స్ అవి ఉంటాయి. మేము లాస్ట్ టైం ఢిల్లీ వెళ్ళినప్పుడు అండి మా టీంతో మేము వెళ్ళడం జరిగింది. 26 మంది తీసుకెళ్ళానండి నేను. అలాగే అక్కడ ఢిల్లీతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అంటే రాజస్థాన్ కూడా వెళ్ళాం. అక్కడ
జైపూర్ ఇవన్నీ చూడటం జరిగింది. జైపూర్ కోట అనమాట ఇది. అలాగే పటాయా కూడా వెళ్ళినప్పుడు అంబాసిడర్ అండ్ అబో వాళ్ళందరినీ కూడా ఒక స్టేజ్ మీద కూర్చోబెట్టి ఫోటో తీయడం జరిగింది మన ఎండి సార్ తోటి. అలాగే ఢిల్లీ వెళ్ళినప్పుడు తాజ్ మహల్ కూడా మేము దర్శించడం జరిగింది. ఇట్లా మనం ఎంటర్టైన్మెంట్ కూడా చేయొచ్చు ట్రిప్స్కి వెళ్ళినప్పుడు. చాలా అద్భుతంగా, చాలా హ్యాపీగా. ఇప్పుడు వీళ్ళందరూ కూడా లీడర్స్ అన్నారు నా టీంలో. వీళ్ళందరూ స్టిల్ ఈ రోజుకి వర్క్ చేస్తున్నారు. అంటే మనం హరిద్వార్ ఎందుకు వెళ్ళాలంటే మనం ఇందులో మనం లైఫ్ టైం ఇందులో ఉండాలంటే, అలాంటి హరిద్వార్, ఢిల్లీ ఇలాంటి మీటింగ్లు చూసినప్పుడు మాత్రమే మనం లైఫ్ టైం ఉంటాం. ఇక్కడిక్కడే మనం ఆలోచిస్తూ ఉంటే మనం అక్కడే ఉండిపోతామండి. ఇదిలో చాలా మంది ఇప్పుడు రూబీ స్టార్లు, గోల్డ్ స్టార్లు, సిల్వర్ స్టార్లుగా రావడం జరిగింది. ఇది నా టీం అండి. చూసారు అక్కడ మాకు ఒక ప్యాషన్ తోటి మేము అక్కడ అందరం కూడా ఒక యూనిఫామ్ తో మా లెజెండ్స్ తోటి మేము ఫోటో తీసుకోవడం జరిగిందండి. ఇది సక్సెస్ అంటే చూడండి, ప్రేమ్ సార్ని యాక్చువల్గా అంటే సిపి అండ్ అబోవ్ అందరినీ కూడా ఢిల్లీ మీటింగ్ లో కానీ హరిద్వార్ మీటింగ్ లో కానీ ఇలాగా ఘన సత్కారం చేస్తారండి. ఊరేగింపుగా తీసుకొస్తారు డయాస్ మీదకి. అలాగా బాజా భజంత్రీలతోటి చాలా అద్భుతంగా తీసుకొస్తారన్నమాట డయాస్ మీదకి. ఇది ఎక్కడైనా జరుగుతుందండి. ఇది సిపి అండ్ అబోవ్కి ప్రతి సంవత్సరం జరుగుతుంది. అది మనం కూడా పొందొచ్చు, కొంచెం టైం టేకింగ్ తీసుకుంటే, మన వర్క్ ఎఫిషియన్సీ పెడితే. అలాగే మనకి ఫారెన్ ట్రిప్స్ ఉన్నాయండి, ప్రతి సంవత్సరం కూడా ట్రిప్స్ ఉంటాయి. ఇప్పుడు బాలి ట్రిప్ ఉందండి, ఆ బాలి ట్రిప్ మనం ఎంజాయ్ చేస్తే అందరూ అవ్వచ్చు అండి. అందరూ చైర్మన్ అయితే అందరూ వెళ్ళొచ్చు. అంత అద్భుతమైన ట్రిప్ అండి బాలి ట్రిప్. ఇది మేము 23లో, అంటే నేను 4 ట్రిప్లు అచీవ్ అయ్యానండి, కానీ ఒక ట్రిప్కి వెళ్ళడం జరిగింది. పటాయా వెళ్ళడం జరిగిందండి. తర్వాత అంతకుముందు బాలి ట్రిప్ క్వాలిఫై అయ్యాం, కంపెనీ కరోనా వల్ల క్యాష్ ఇచ్చేసిందండి. లాస్ట్ ఈ పటాయా ట్రిప్కి వెళ్ళినప్పుడు నేను నా ఫ్యామిలీ కూడా అచీవ్ అయ్యాం. కానీ మా మిస్సెస్ కొంచెం ఆయన కారణాల వల్ల, మా మదర్ కొంచెం హెల్త్ బాగుపోవడం వల్ల రాలేకపోయారు. అప్పుడు కంపెనీ అమౌంట్కి తగ్గట్టుగా 50,000 సరిపడగా ప్రోడక్ట్ ఇచ్చేసిందండి. ఎంత అద్భుతం అండి. అలాగే దీనికి ముందు ఏంటంటే పుకెట్ కూడా నేను క్వాలిఫై అయ్యాను, కానీ నాకు పాస్పోర్ట్ అది చూసుకోలేదు, అది ఎక్స్పైర్ అయిపోయింది. అంచేత నేను వెళ్ళలేకపోయాను. నెక్స్ట్ ఆ మేడమేనండి, మీ ఇద్దరం కూడా అంబాసిడర్ అబో అంటే మీకు కోర్ టీమ్ మీటింగ్ లో కలుసుకున్నప్పుడు ఆ మేడం గారితో చెప్పడం జరిగింది, ఇలా మీరే నాకు ఇన్స్పిరేషన్ అంటే అప్పుడు సెల్ఫీ ఇవ్వడం జరిగిందండి మేడం. అలాగే నెక్స్ట్ చూడండి, రాయల్ యాన్యువల్ బోనస్, సంవత్సరానికి ఒకసారి ఇచ్చే బోనస్ అండి. రాయల్ యాన్యువల్ బోనస్ ఇది చైర్మన్ స్టార్ అండి అబౌవ్ నుంచే వస్తుందండి. చూడండి సార్ ఎంత తీసుకున్నారు, 93,54,975 రూపాయలు 2020లోనే. అంటే చూడండి, ఒక అతి సాధారణ వ్యక్తి బోనస్ అంటే ఒక సంవత్సరానికి ఒకసారి దసరా బోనస్ వస్తుంది. మనకి 1,00,000, 2,00,000, 3,00,000 తీసుకున్న వాళ్ళు ఉంటారు, కానీ మన సార్ చూడండి 93,54,975 రూపాయలు వచ్చింది ఆయనకి. అంటే ఎంత అద్భుతం. అంత వాసన ఉందండి. మన సముద్రం ఉంది, కానీ మనం చెంబుతో తెచ్చుకుంటున్నామా, గ్లాస్తో తెచ్చుకుంటున్నామా, స్పూన్తో తెచ్చుకుంటున్నామా అనేది మనం పెద్ద పెద్ద డేగిసాలతో తెచ్చుకుంటామా, లేకపోతే పైప్ లైన్ వేసుకుంటామా. పైప్ లైన్ వేసుకోవాలి. పైప్ లైన్ వేసుకుంటే మన ఇంటికి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత కావాలంటే అంత వాటర్ వస్తుంది. అదే అందుకని ప్యారబుల్ పైప్ లైన్ అనే బుక్ చదివితే మనకు దీని గురించి అర్థమవుతుంది. అంచేత మీరు పైప్ లైన్ వేసుకోవడానికి ట్రై చేయండి, మీరు కూడా ఒకప్పుడు ఒక వాషన్ లా తయారవుతారు. ఓకే, థ్యాంక్ యూ అండి. అలాగే ఇయర్లీ ఇన్కమ్ అండి సార్స్, మన అప్గ్రేడ్ టాప్ అప్లయన్స్ అండి, అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈరోజు మంచి ఎంజాయ్మెంట్ చేస్తున్నారు. చూడండి, ఈ సారు మన ప్రేమ్ సార్ అండి 3,36,00,000 2021లో ఆయన యాక్చువల్ ఇన్కమ్ సంవత్సర ఆదాయం. అలాగే మన ఆనంద్ బాజ్పేయి గారి 1,54,00,000, మన అక్షర్ సారథి అయితే 1,70,00,000, అలాగే వేద ప్రకాష్ వాజా గారి 3,06,00,000, అలాగే 3,04,00,000. ఇవన్నీ ఎలా సాధించారంటే ఓన్లీ ఫోకస్ అండ్ ఓన్లీ మన ప్రొఫెషన్ మీద ఉండాలి, వేరే దేని మీద ఉండకూడదు. అది కొంత టైం మీరు ఫుల్ ఫోకస్ పెడితే మీరు ఖచ్చితంగా సాధిస్తారు. అలాగే మోటివేషన్, మనం ఎప్పుడు కూడా మోటివేట్ అవుతూ ఉండాలి, మోటివేట్ చేస్తూ ఉండాలి. మన అప్లైన్ నుంచి మనం మోటివేషన్ తీసుకోవాలి, మన టీంకి మనం మోటివేషన్ ఇవ్వాలి. అలాగే డెడికేషన్, అంటే ఇదేదో నా బిజినెస్ కాదు, మా అప్లైనర్ బిజినెస్, ఇది నా బిజినెస్ కాదు, నా టీం బిజినెస్ అని అనుకోకూడదు. మనం డెడికేటెడ్గా మన త్రికరణ శుద్ధిగా మనం పని చేయాలి. అంటే మనస వాచ కర్మణ, ఇది నాది, ఇది నా బాధ్యత అనే ఎప్పుడైతే మనం భుజం మీద వేసుకుంటామో
మన సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుందండి. ఇది మాత్రం ఆఫ్లో ఉండాలి ఎప్పుడూను. ఇదే ఎక్కువ ఆన్లో ఉంటుందండి. పై చాలా తక్కువ, ఆఫ్లో ఉంటాయి చాలా మందికి. అంచేత సక్సెస్ అనేది రాదు. నాలుగోది ఏంటంటే ఎక్స్క్యూజెస్. సార్ మీటింగ్ ఎందుకు రాలేదు అంటే మా చుట్టాలు వచ్చారు. సార్ మీటింగ్ ఎందుకు రాలేదు, నేను ఏదో సరదాగా ఊరు వెళ్ళానండి, లేకపోతే ఏదో ఫంక్షన్కి వెళ్ళానండి, ఇదే చెప్తా అంటారు. అది ఒక్క 1 ఇయర్ పాటు ఆ ఎక్స్క్యూజెస్ అన్ని పక్కన పెడితే 1 ఇయర్ తర్వాత అసలు జీవితంలో ఎక్స్క్యూజెస్ చెప్పాల్సిన పని ఉండదు. అంత అద్భుతమైన లైఫ్ వస్తుందని. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్, మనం డైలీ లైఫ్ని ఒక సిస్టమేటిక్గా మనం ప్లాన్ చేసుకుంటే ఏది ఫస్ట్ చేయాలి, ఏది తర్వాత చేయాలి, ఏది ఎవరికైనా అప్పచెప్పాలి, ఏది ఎలిమినేట్ మొత్తానికి వదిలేయాలి, ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు మనం చేసుకున్నట్లయితే మన సక్సెస్ మన చేతుల్లో ఉంటుందండి. అంటే డూ ఇట్ ఫస్ట్ నవ్. అంటే ఇది మనం ప్రొడక్టివిటీకి సంబంధించిన పనులు ఎక్కువ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఏ పని చేస్తే మనకి బిజినెస్ వస్తుంది, ఏ పని చేయకుండా ఉంటే బిజినెస్ రాదు అనేది మనం ఆలోచించుకుని ఏది పని చేస్తే బిజినెస్ వస్తుందో అది ఎక్కువ చేయాలండి ఫస్ట్. రెండు, డూ లేటర్. అది ఈవేళ చేయకపోయినా పర్లేదు. సినిమా చూడాలని ఉంది, ఈవేళ చూడకపోయినా పర్లేదు, వారం రోజుల తర్వాత వాయిదా వేసుకోవచ్చు. ఏదైనా పని అలాంటివన్నీ కూడా వాయిదా వేసుకోవాలంటే. తర్వాత డెలిగేట్. అంటే అన్ని పనులు మనమే చేసేయాలని అనుకోకూడదు. మన ఇంట్లో కొన్ని కొన్ని పనులు ఉంటాయి, ఆ పనులు కొంతమంది మన ఫ్యామిలీ మెంబర్స్కి అప్పచెప్పాలి. అన్నీ మనమే చేసుకుంటే మనం 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 చేయాల్సిన పనులు మనం చేయలేకపోతాం. అలాగే ఎలిమినేట్, కొన్ని కొన్ని వదిలేయాలి. అంటే గాసిప్స్, మన గురించి చాలా మంది చాలా రకాలుగా అనుకుంటుంటారు, అన్ని పక్కన పెట్టేయాలి. అలాగే మనం కొన్ని వాటికి ఎడిట్ అయిపోతాం. ఫేస్బుక్, వాట్సాప్, సోషల్ మీడియా మనం చూడటం ఐఎంసి చూడాలనే పెడతాం, కానీ మనం ఎక్కడికక్కడికో వెళ్ళిపోతాం. అలాంటివి వెళ్ళకుండా మనం కంట్రోల్లో ఉండి మనం చేసుకుంటే సక్సెస్ అనేది మీ ముందుకు వస్తుందండి. ఓకే, నేను బిఫోర్గా ఇలా ఉండేవాడిని ఐఎంసీలో రాకముందు, ఆఫ్టర్ ఇలాగ అయ్యాను. అంటే అద్భుతం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది మన ఐఎంసీ వల్ల. అంటే నేను అప్పుడు 7,500 రూపాయలు మెడిసిన్స్ వాడేవాడిని. అందు గురించి నా బాడీ, నా ముఖ వచ్చేసి ఎలా ఉందో చూడండి, ఇప్పుడు ఎలా ఉందనేది మీకు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి ఫర్ యువర్ అటెన్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. ఏం చూడక్కర్లేదు, జీవితాలు మార్చే సెషన్ చెప్పారు. అద్భుతం సార్. టైం అయిపోయిందేమో ఎక్కువ. ఏం లేదండి, మైండ్ లో చాలా వెళ్ళిపోయినాయి, టైం వెళ్ళలేదు. సో థ్యాంక్ యూ వెరీ ధన్యవాదాలు. మచ్ విశ్వనాథ్ జీ. సో విన్నారు కదా డియర్ ఫ్రెండ్స్, ఒకసారి మనస్ఫూర్తిగా మనకి ఏమర్థమైందో, సో దానికి మీ గ్రాటిట్యూడ్ ఒకసారి చాట్ బాక్స్ ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఉమేష్ గారు, జిఎస్ రాజు గారు. సో వెరీ గుడ్ సార్, సూపర్. సరిపోదు, ఇంకా పెద్ద పదాలు వాడాలేమో, సరిపోదు. సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ జర్నీ, మీ లైఫ్, అదేవిధంగా చాలా తక్కువ మంది మాత్రమే మనసుతో మాట్లాడతారండి. చాలా ఎక్కువ మంది బయట సొసైటీలో చూస్తూ ఉంటాం పెదాలతో మాట్లాడతారు. ఈరోజు చాలా మందికి ఒక మంచి క్లారిటీ అండి, ఐఎంసీలో ఉన్న కెపాసిటీ, క్యాపబిలిటీ ఒక 20 సంవత్సరాల ఊర్వశి లాంటి ఒక చిన్న అమ్మాయి సాధించలేంది, నేను ఎందుకు సాధించలేను ఒక ప్రశ్న దగ్గర ఆగిన ఆలోచన ఈరోజు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చే ఒక మంచి పొజిషన్ కి తీసుకురావడం జరిగింది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, అనుకుంటే అన్ని అందరికీ సాధ్యమేనండి. కాకపోతే ఏంటంటే మనం ఇది వాళ్ళకి, ఇది వీళ్ళకి అని అనుకుంటాం. కాబట్టి ఈరోజు సార్ చెప్పిన ప్రొడక్ట్స్ కావచ్చు, సో మరి ముఖ్యంగా ఫినాన్షియల్ గా మీరు కూడా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే కనుకండి, ఖచ్చితంగా అప్లైనర్ ని ఫాలో అవ్వాల్సిందే. నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆకలి, సరిగ్గా వినండి, ఆకలి అంటే తండ్రి తినడం మానేసి పెడతాడంట. ఆకలిని మీరు అడిగితే తండ్రి తినడం మానేసి పెడతాడు. అదే మీరు అంకుల్ గారిని అడిగారు అనుకోండి ఆకలి అని, ఆయన కూడా పెడతాడండి, కానీ మిగిలితే పెడతాడండి. కాబట్టి మన తండ్రిని అడిగితే ఇమ్మీడియట్ గా మనకి ఆయన తినడం మానేసి అన్న పెడతాడు. అప్లైనర్ని అడిగారు అనుకోండి వెంటనే. అదే మీరు క్రాస్ లైన్స్ ని, సైడ్ లైన్స్ ని, ఏమైనా సరే వాళ్ళు కూడా టీములకి ఇవ్వడం అలవాటు పడిన వాళ్ళు కాబట్టి అండి, వాళ్ళకున్న నాలెడ్జ్ బేస్ చేసుకుని మీకు కుదిరితే పెడతారండి. మంచి విషయం. ఇక్కడ ఎలా అడుగుతున్నాడు, రెండోసారి అడగకుండా ఉండాలంటే అనే మంచి ఆలోచన వస్తాను. కొంతమంది పనికిమాలిన వ్యక్తులు ఉంటారు, ఇంకా వాళ్ళు పుట్టకూడదండి, పుట్టినా సరే ఇంకా అలాంటి వాళ్ళకి మనుషులకు కనపడకూడదండి, ఏ అడవిలోకి పోవాలి. వాళ్ళు రాంగ్ గైడెన్స్ ఇస్తారు. సో కాబట్టి ఎందుకు, తల్లి తండ్రి మనకు ఉన్నప్పుడు అనాథం కాదు కదండి,
ఐడి ఇచ్చిన అప్లైనర్ ఉన్నాడు. ఒకవేళ అప్లైనర్ లేకపోయినా మీరు అన్నది కాదు, పైన లైన్ ఆఫ్ స్పాన్సర్లు చాలా మంది ఉంటారు. కాబట్టి మీ అప్లైనర్ మీకు సర్వీస్ ఇవ్వట్లేదు అంటే కనుకండి, మీ పైన ఉన్న అప్లైనర్ దగ్గర నుంచి సర్వీస్ తీసుకోండి. ఇబ్బంది ఏమీ లేదు, ఎందుకంటే ఇది మీ వ్యాపారం. ఇంకా నేను చెప్తూ ఉంటాను చాలా సందర్భాల్లో, అప్లైనర్ మీద డిపెండ్ అవ్వద్దని చెప్తానండి. ఎందుకంటే మీరు ఆ 10 సారి మీ ఆవిడ ఎదురుగా కూర్చుని అన్ని మీ అప్లైనర్ని అడుగుతూ ఉంటే నీ టీంకి నువ్వేం చెప్తావు, నువ్వెందుకు ఐడియా చేసావు అంటారు ఆవిడ. లీడర్ అవ్వడానికి వచ్చు, టీంకి ధైర్యం అవ్వడానికి వచ్చావు, టీంకి నేను ఉన్నానని భరోసా ఇవ్వడానికి వచ్చావండి. సో కాబట్టి రోజుకు ఒక అరగంట లేటుగా పడుకుంటే ప్రపంచం ఏం అందాలి. ఆ ప్రోడక్ట్ని టచ్ చేస్తాం. సార్ సైకలాజికల్ గా మంచి విషయాలు చెప్పారు. కాబట్టి మీరు లైఫ్ లో ఎదగాలి, గెలవాలి, మరి ముఖ్యంగా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని గెలిపించాలి అంటే కనుకండి ఉదయం 6 o'clock జూమ్కి రండి. ఇలాంటి అద్భుతమైన ఆలోచన విధానం, అద్భుతమైన ఎక్స్పీరియన్స్లు, అద్భుతమైన మనుషులతో పరిచయాలు ఉన్న వ్యక్తులండి. బాగుంటుందండి. సో వాళ్ళతో మనం పర్సనల్ గా మాట్లాడడానికి ఇప్పుడు నేనే చెప్పానండి క్రాస్ లైన్స్. మరి ఆయన మీ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తారు? అదే అలాంటి అద్భుతాలు ఇలాంటి కొసమెరుపుల్లో దొరుకుతాయండి జూమ్ మీటింగ్స్. సో ఖచ్చితంగా మీరు జూమ్ మీటింగ్ లో ఫాలో అవ్వండి. అందరూ నాలెడ్జ్ వినండి. మీ టీం కి ఒక మంచి డిషెస్ కింద మీ మాటల్ని పరిచయం చేయండి. సో లైఫ్ లో మీకంటూ ఒక అద్భుతమైన ముద్రని వేసుకో. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ విశ్వనాథ్ జీ. ద వండర్ఫుల్ సెషన్ అండి. అద్భుతమైన సెషన్ ఇవ్వడం జరిగింది ఈ రోజు. చాలా మంచి మంచి విషయాలు, ఆద్యంతం అద్భుతం. సో థ్యాంక్ యూ సార్. అలాగే ఇంకొక రిమైండర్ డే ఫ్రెండ్స్, మనకి 7వ తారీఖుకి U+5 600 BVs ఇవన్నీ మీకు తెలుసు. రాత్రి కూడా మేము ఒక స్పెషల్ జూమ్ పెట్టుకోవడం జరిగింది. మీరు ఈ నెలలో కనుకండి కరెక్ట్ గా ఎవరైతే జూమ్కి వస్తారో అక్టోబర్కి మంచి ఆదాయం తీసుకుంటారు. ఈ 6 నెలల్లో మీకు లైఫ్ లో ఇప్పుడు వరకు చూడని ఆదాయాన్ని మీరు చూడగలుగుతారు. కాబట్టి బీ ప్రొఫెషనల్ అండి. నేర్చుకోవడానికి ఎక్కడ అవకాశం ఉన్నా సరే ఖచ్చితంగా నేర్చుకోండి. 6 o'clock జరిగే ఈ జూమ్ సెషన్ ని మిస్ అవ్వదు. సో ఇంతకు మించి ఏం చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే ఇది తెరిచిన పుస్తకం. చదువుకుంటే జ్ఞానం వస్తుందండి, వడ్డించిన విస్తరి తింటే ఆరోగ్యం వస్తుందండి. సో భగవంతుడు చేయి చాపి పిలుస్తున్న విజయానికి మార్గం అండి, పట్టుకుంటే కుటుంబాలు నిలబడిపోతాయండి. సో ఇంతకు మించి నేను ఏం చెప్పలేను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. మీరందరూ కూడా టుమారో 6 o'clock జూమ్ లో పార్టిసిపేట్ చేయండి. అలాగే 600 BV ఇంకా మీరు స్టార్ట్ చేయకపోతే కనుక టుడే ఇట్ సెల్ఫ్ క్లోజ్ చేయండి. సేమ్ మీరు కూడా మీ టీం దగ్గర నుంచి ఇదే ఎక్స్పెక్ట్ చేయండి. అవకాశం ఉన్న వాళ్ళు ఈ రోజే U+5 కంప్లీట్ చేయండి. So thank you very much. And once again, good MC signing off your Robert. And special thanks to Viswanath ji.